21వ బ్యాచ్‌లో 11వ రోజుకు చేరుకున్నాం మాస్టర్స్. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం, అలాగే అనుభవాలు పంచుకోవడము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ముందుగా ప్రత్యేక కార్యక్రమం చేయాలట, చేసుకుందాము. ఇంటిస్తున్నారు నాగజ్యోతి మేడం. నాగజ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే అండి. పాట పాడతారా? ఆ, పాడండి. రాముల కళ్యాణం పాట. సీతారాముల కళ్యాణము చూదమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి. చూచువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూచువారులకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తి ముక్తులకు ముక్తి ప్రదమట. భక్తి ముక్తులకు ముక్తి ప్రదమట. సురులు మునులు చూడవచ్చిరట కళ్యాణము దమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దమురారండి. దుర్జన కోటి దర్పణమంపగ, సజ్జన కోటి సంరక్షింపగ. దుర్జన కోటి దర్పమంపగ, సజ్జన కోటి సంరక్షింపగ. దారుణ శాంతిని పావన చేయగా. దారుణ శాంతిని పావన చేయగ, నరుడై వెలసిన పురుషోత్తముని కళ్యాణము చూద్దమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దమురారండి. దశరథరాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి. దశరథరాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి. జనకుని సభలో హరివిలు విరసి. జనకుని సభలో హరివిలు విరచి, జానకి మనసును గెలిచిన రాముని కళ్యాణ చూద్దమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దమురారండి. సిరి కళ్యాణము బొట్టును పెట్టి, మణిభాషికమును నుదుటన పెట్టి. కళ్యాణము బొట్టున పెట్టి, మణిభాషికమును నుదుటన కట్టి. పారాణిని పాదాలకు పెట్టి. పారాణిని పాదాలకు పెట్టి, పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్దమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దమురారండి. చెంపగ నూనెలు కురులకు దూవి, సొంపుగ కస్తూరి నామము తీర్చి. చెంపగ నూనెలు కురులకు దూవి, సొంపుగ కస్తూరి నామము తీర్చి. చెంప జవాని చొక్కను పెట్టి. శంభగవాని చుక్కను పెట్టి, పెండ్లి కొడుకువై వెలసిన రాముని కళ్యాణము దమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దమురారండి. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపురావై. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపురాలై. ఆణి ముత్యములు తలంబ్రాలుగా. ఆడి ముత్యములు తలంబ్రాలుగా.
శిరమున వెలసిన సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. అందరికీ ధన్యవాదములు అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పాడినారు. మాస్టర్స్ అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. పొద్దున్నే మనకు సీతారాముల కళ్యాణం పాట చాలా చక్కగా పాడినారు. థ్యాంక్ యూ మేడం. కళ్యాణం చూపిస్తాం. ఓకే అండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు మాస్టర్స్ రాఘవయ్య సార్, రాఘవయ్య సార్, నమస్తే మేడం. నమస్తే సార్. మీరు పొడుపు కథలు చెప్తారా? ఎస్ మేడం. ఓకే సార్, స్టార్ట్ చేయండి. పాలున్నా బాలింతను కాదు, జడలున్నా గాని జటాదారిని కాదు, నేనెవరిని? పాలున్నా బాలింతను కాదు, జడలున్నా జటాదారిని కాదు. మర్రి చెట్టు, మర్రి చెట్టు, మర్రి చెట్టు. కరెక్ట్ మేడం. పెద్దింట్లో పుట్టినవాడిని నిలబెడితే నిండా నేనే, మాస్టర్స్ నేనెవరిని? అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. పెద్ద ఇంట్లో పుట్టినవాడిని నిలబెడితే నిండా నేనే, నేనెవరిని? మాస్టర్స్ ఐడియా ఉందా? పెద్దింట్లో పుట్టినవాడిని నిలబెడితే నిండా నేనే. లైట్. పాప. కొంతవరకు కరెక్టే మేడం. ఇప్పుడైతే లైట్, అసలు మామూలుగా అయితే దీపం. దీపం. కరెక్ట్ మేడం. మొదట చప్పున నడుమున పుల్లన కొస కమ్మన, నేనెవరిని? మొదట చప్పున నడుమున పుల్లన కొస కమ్మన. క్లూ ఏంటి సార్? తినే ఐటమేనా అది? తినే ఐటమ్ అండి, మనం ప్రతిరోజు ఉపయోగించేది. వీటిలో ఏవో ఒకటి ఉపయోగిస్తూనే ఉంటాం. ఉసిరికాయ. కాదు మేడం. మొదట చప్పన నడుమున పుల్లన కొస కమ్మన. దోసకాయ, కీర, కాదండి. క్యారెటా? కాదండి. మళ్ళీ మేడం, ఒకసారి చెప్పండి. నాకు చెప్తుంది మేడం, ఇప్పుడే వచ్చారు. మొదట చప్పన నడుమున పుల్లన కొసన కమ్మగా ఉంటుంది. అక్షరం చెప్పండి. ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్. కొస. క్లూ కొస అట. కొస. క్లూ వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి వాడతాం అన్నమాట. దీన్ని దాంతోనే స్టార్ట్ చేస్తాం చిన్నపిల్లలప్పుడు. పొదుపు. పొదుపా? పొదుపు కాదు మేడం. తినేదంట మేడం, ఇది తాగిపిచ్చేదంట. తినేది. వామాకు. కాదు మేడం. ఆన్సర్ వచ్చేసి వేప. పాలు, పాలు, పెరుగు, నెయ్యి. నెయ్యి. చక్కగా ఉంటున్నాయి పాలు. నడుమైన పెరుగు పులుస్తుంది కదా, మజ్జిగ జిలిగితే నెయ్యి వస్తుంది. మీరు 3 పదాలంటే అర్థం లేదండి. 3 భాగాలు అనే వరకు కీరా ఏముంటది మేడం, ఎండింగ్ లో స్టార్టింగ్ లో చేదుగా కూడా ఉంటది అట్లా. నేను అదే అనుకున్నాను. ఓకే మేడం. రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల ఉంచుకుంటారు. ఎవరి ముందు? టీచర్. ఉపాధ్యాయుడు, గురువు. కాదండి. రాజాది రాజులు కూడా. మంగళవాడు. కరెక్ట్ మేడం.
మంగలి కరెక్ట్. రెండు కొడతాయి ఒకటి పెడుతుంది ఏమిటది? క్లూ రెండు చెప్పండి కొడతాయి సార్. కనురెప్పలు మేడం కనురెప్పలు కను కాదండి, ఈ సీజనల్ గా వచ్చేది క్లూ. రెండు కొడతాయి ఒకటి పెడుతుంది. చాలి చాలి ఎండ వాన కొడతాయి. కరెక్ట్ మేడం, ఎండా వాన చలి. Very good, ఇష్టంగా very good. తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, నేనెవరిని? ఉల్లిపాయ ఉల్లిపాయ కరెక్ట్ మేడం. వాలము ఉంది కానీ కోతిని కాదు, నామం ఉంటుంది కానీ పూజాని కాదు, నేనెవరిని? ఉడత. ఉడత కరెక్ట్ మేడం. అందరికీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు, ఏమిటది? లిఫ్ట్. లిఫ్ట్. ఓకే, కానీ ఇంకా లిఫ్ట్ పైకి ఊయల. వెళ్తుంది. వెళ్తుంది కదా ఊయల. లిఫ్ట్ కూడా వెళ్తుంది కదా. రాంగ్. నిచ్చెన సార్, నిచ్చెన. నిచ్చెన కరెక్ట్ అండి. టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి, నేనెవరిని? సూర్యుడు సూర్యుడు ఆ? కాదు మేడం. క్లూ చెప్పండి సార్. వచ్చి సమయాన్ని చూపిస్తుంది. గడియారం. గడియారం గడియారం. క్లాక్. కరెక్ట్ మేడం. ఎర్రని ముక్కు తెల్లని ఒళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా మారుతుంది, నేనెవరిని? దీపం వత్త కరెక్ట్ మేడం, కొవ్వొత్తి. 4 కాళ్ళు ఉన్నాయి కానీ జంతువును కాను, శరీరం అంతా రంధ్రాలు ఉన్నాయి కానీ వలను కాను, నేనెవరిని? మంచం కరెక్ట్ అండి. నీతో దెబ్బలు తింటాను, నిలువున ఎండిపోతాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను, నేనెవరిని? పిడక కరెక్ట్ మేడం, పిడక. నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుని పిలుస్తాను, నేనెవరిని? కాలింగ్ కొడితే బెల్. గంట పిలుస్తాను, దేవుని పిలుస్తాను, గంట కరెక్ట్ మేడం. గంట కరెక్ట్. ఏంటండి ఆన్సర్? గంట. గంట అంట. గుడిలో గంట. అవునండి. నిప్పు నన్ను కాల్చేయదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వస్తాను, సూర్యుడితో పోతాను, నేనెవరిని? నీడ కరెక్ట్ అండి. సందు గాని సందు, ఏమి సందు? పసందు కరెక్ట్ అండి. పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది? దువ్వెన. పండ్లు ఉన్నా లేనిది. నువ్వేనా? ఇంకా ఒక రకంగా ఓకే. ఇంకా సార్, పండ్లు ఉన్నా నోరు లేనిది ఏమిటి? దువ్వెనికి పళ్ళు అని పిలవు మనం. ఓకే. దువ్వెన కాదు ఆన్సరు. కరెక్ట్ ఆన్సర్ క్లూ ఇవ్వండి. రంపం కరెక్ట్ అండి. దువ్వెన కూడా వస్తుంది కదా సార్? వరకు వస్తుంది కానీ దాన్ని కూడా అలా పిలవు. మనకి రంపానికి పళ్ళులాగా ఉంటాయి ఆక, అప్ అండ్ డౌన్ అప్ అండ్ మేము 70% ఆన్సర్ కరెక్ట్ చెప్పినాం. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెడిపోతుంది, ఏమిటది? చక్కగా పెడతానికి కుదురుతుంది, తీపోతే చెడిపోతుంది, ఏమిటది? క్లూ ఇవ్వండి సార్. ముగ్గా సార్? కరెక్ట్ మేడం. అవును, ముగ్గుంది. గడ్డి తినదు, కుడితే తాగదు కానీ పాలు మాత్రమే ఇస్తుంది, ఏమిటది? గడ్డి తినదు. చెట్టు ఏం చెట్టు మేడం? తాడి చెట్టు. తాడి చెట్టు. కళ్ళు. చెట్టు తాడి చెట్టు, ఈత చెట్టు రెండు వస్తాయి. ఓకే మ్యామ్, కరెక్ట్ ఆన్సర్. అడవిలో చిన్న గనికి చాలా గదులు, గదికి ఒక్కోదానికి సిపాయి, ఒక్కొక్కరికి తుపాకీ, ఏమిటది? కరెక్ట్. ఊరంతా కదిలినా ఊరగాయకుండా కదలదు, ఏమిటది? ఊరంతా కదిలినా ఊరగాయకుండా కదలదు, ఏమిటది? క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి
ఒకప్పుడు దాన్ని మనం వాటర్కి వాడేవాళ్ళం. కుండ కుండ. కుండ కాదు గోలెం మేడం. గాబులాగా ఉంటది కదా సార్, గోలెం అంటారు దాన్ని. చేద. కాదు బావి కూడా కాదు వస్తుంది. బావి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. పద్యం అండి వేమన శతకంలో నుంచి. పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢంబు, కులము కన్నా మిగులు గుణంబు ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వచ్చేసి పూజ పునస్కరముల కంటే బుద్ధి ప్రధానము, మాట కంటే మనసు ప్రధానము, కులము కంటే గుణము ప్రధానం. ఒక మంచి మాట అండి. బంగారం కొత్తదైతే బాగుంటుంది, బియ్యము పాతగా ఉన్నా కొద్ది బాగుంటుంది, కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు. బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి, కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. జోక్ అండి. అమ్మ ఏమైనా పెట్టమ్మా అని భోజనం వారి మీద ఉంటుంది. బిచ్చుగాడు వచ్చేసి అమ్మ ఏదైనా పెట్టమని అడుగుతాడు. ఒక గృహిణి అంటుంది, అయ్యగారు లేరయ్యా, నీకు వంట చేయటం వస్తే చెప్పు, నాకు వండి పెట్టి నువ్వు కాస్త తినేదు. బిచ్చుగాడు అంటాడు, ఆ పని చేయలేకే కదమ్మా 4 ఏళ్లలో అడుక్కొని ఇంటికి తీసుకెళ్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ సదవకాశం కల్పించిన రంగనాథ్ సార్ గారికి సదవస్కరాత్మ ప్రాణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పొడుపు కథలు సార్ జోక్ చాలా బాగుంది సార్. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది కదా మేడం, చాలా వరకు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కాదు సార్, ఫోన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే సరిపోయింది. ఫోన్లో ఆర్డర్ పెట్టుకోవటం సరిపోతుంది అంటారా? అడుక్కోవాల్సిన అవసరం లేదు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పొడుపు కథలు, జోకు, కవిత అన్ని కూడా బాగా చెప్పినారు. మాస్టర్ సార్కి అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అనురాధ మేడం, ఒక పాట పాడతాను. పాడండి. గురువన్న ఎవ్వరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి. గురువన్న ఎవ్వరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి. గురువన్న ఎవ్వరు ఎరుక పరచే సాయి. శ్రద్ధా భక్తి సహన శక్తి, శ్రద్ధా భక్తి సహన శక్తి, అర్చనార్పణ ఆత్మానురక్తి. సాధించగలిగితే సద్గురువు దొరుకునని, పరమార్థమందక పదమ కరుజూపునని. గురువన్న ఎవ్వరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యముని గురుతు చేసే సాయి. మంత్రోపవేశములు మార్గములు కావని, మంత్రోపవేశములు మార్గములు కావని, నియమనిష్టలను నిలిపితే చాలని. విశ్వాసమలదితే విభుడు కరుణించునని, విశ్వాసమలలితే విభుడు కరుణించునని. ధ్యాన సాధనచే
జ్ఞానమొసగేనని జ్ఞాన సాధనచే జ్ఞానమొసగేనని గురువన్న ఎవ్వరు ఎరుక పరిచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి గురువన్న ఎవ్వరు ఎరుక పరిచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి ప్రతిఫలము కోరక పాలించుచుండునని ప్రతిఫలము కోరక పాలించుచుండునని ఆత్మార్పణమొక్కటే ఆశించుచుండునని అజ్ఞాన తిమిరాలు అనగించుచుండునని ఆతని సేవించితే బ్రతుకే ధన్యమని ఆతని సేవించితే బ్రతుకే ధన్యమని పరుల దూషించుట పాప కర్మమని పరుల దూషించుట పాప కర్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని అరుదైన పుణ్యమున నరజన్మ దొరుకునని అరుదైన పుణ్యమున నరజన్మ దొరుకునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని గురువన్న ఎవ్వరు ఎరుక పరిచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్న ఎవ్వరు ఎరుక పరిచే సాయి గురువన్న ఎవ్వరు ఎరుక పరిచే సాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాగా పాట చాలా చక్కగా పాడినారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మేడంకి అందరు కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఆల్. మీకు లవ్లు క్లాప్స్ ఎక్సలెంట్ అన్నీ వచ్చినాయి. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు కనుక ముందుకు రావచ్చు, లేదు మీ అనుభవాలు కూడా పంచుకోవచ్చు. సుభాషిణి మేడం. మేడం ఒక జోక్ చెప్తాను మేడం నేను. చెప్పండి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి బాధతో వెళ్తాడనమాట. బాధతో వెళ్ళి డాక్టర్ గారు బాగా మీరు ఇచ్చిన మందు వేసుకున్న దగ్గర నుంచి నాకు కడుపు నొప్పి బాగా ఎక్కువైపోయింది సార్ అంటాడు అనమాట. అయితే డాక్టర్ అంటారు, అయితే మందు బాగా పనిచేస్తుంది అనమాట అంటాడు. అదేంటి సార్ అంటేను, మరి నువ్వే కదయ్యా కడుపు నొప్పికి మందు అన్నావు కదా, అందుకే నేను కడుపు నొప్పి రావడానికి మందు ఇచ్చాను అని అంటాడు అనమాట. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలనొప్పికి మందు ఇవ్వండి, కడుపు నొప్పికి మందు ఇవ్వండి అని చెప్తుంటారు కదా కొంతమంది. డాక్టర్ అలా కడుపు నొప్పి రావడానికి మందు ఇచ్చాడు అనమాట. ఇంకా కుదిరిపోయింది. అయితే ఒక కొటేషన్ చెప్తాను మేడం. పరిపూర్ణ బంధం అంటే ఏమిటంటే ఎప్పటికీ గొడవలు లేకపోవడమో బాధపడకుండా ఉండకపోవడమో కాదు. మనుషుల మధ్య తేడాలు రావడం సహజం, కానీ ఆ తేడాలను ఎంత త్వరగా వదిలిపెట్టి ఎప్పట్లాగే మళ్ళీ దగ్గర అవుతామో అదే నిజమైన ప్రేమకు అర్థం.
మళ్ళీ రిపీట్ చేస్తాను మేడం. మనుషుల మధ్య తేడాలు రావడం సహజం, కానీ ఆ తేడాలను ఎంత త్వరగా వదిలిపెట్టి ఎప్పట్లాగా మళ్ళీ మనం దగ్గర అవుతామో అదే నిజమైన ప్రేమకు అర్థం. అహంకారం దూరమైతే అనుబంధం దగ్గరవుతుంది. అహంకారం దూరమైతే అనుబంధం దగ్గరవుతుంది. అవగాహన పెరిగితే అనురాగం పెరుగుతుంది. క్షమించగలిగితే బంధం అమరత్వం పొందుతుంది. క్షమించగలిగితే బంధం అమరత్వం పొందుతుంది. బంధాన్ని నాశనం చేసే విషయాలు ఒక్కోసారి మాటలు కాదు, మౌనంగా ఊహించుకుంటూ ఉంటే మన మనసులో దూరాలోచనలే. మౌనంగా ఊహించుకుంటూ ఉంటే మన మనసులో దూరాలోచనలే. గొడవల మధ్య ప్రేమని నిలుపుకోవడం అంటే సహనాన్ని ప్రేమగా మార్చే కళ. అదే నిజమైన బంధం. గొడవల మధ్య ప్రేమని నిలుపుకోవడం అంటే సహనాన్ని ప్రేమగా మార్చే కళ. అదే నిజమైన బంధం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఒక చెప్పారు. క్వశ్చన్ అడుగుతాను మేడం. ఆ, అడగండి. ఒక మామూలుగా కరెంటు పోయింది, ఒకరి దగ్గర మ్యాచ్ బాక్స్ లో ఒకటే అగ్గిపుల్ల ఉంది. అంటే పొడుపు కథ లాగానేనా? పొడుపు కదలా చెప్ప. కరెంట్ అడగనా పోయింది, మేడం? ఒకే అగ్గిపుల్ల ఉందన్నారు. కరెంటు పోయింది, ఒకటే అగ్గిపుల్ల ఉంది వాళ్ళ దగ్గర. అతను క్యాండిల్ వెలిగియాలి, స్టవ్ వెలిగియాలి. అతను ఫస్ట్ ఏది వెలిగిస్తాడు? పొత్తి. క్యాండిల్ వెలిగించుకొని స్టవ్ దగ్గరికి వెళ్తాడు మేడం. ఇంకా చెప్పండి ఎవరన్నా. ముందు అగ్గిపుల్ల వెలిగేయాలి. ఇంకా అగ్గిపుల్ల, స్టవ్, క్యాండిల్ 3 ఒకసారి వెలిగించవచ్చు. వెలిగించలేము మేడం. అంటే ఏది అగ్గిపుల్లని గీకాలి, స్టవ్ వెలిగియాలి, తర్వాత క్యాండిల్ వెలిగియాలి కదా. అందుకనే ఫస్ట్ స్టవ్ క్యాండిల్ కాదు, అగ్గిపుల్ల వెలిగియాలి. అది ఆన్సర్. చెప్పారు సార్. రాఘవే సార్కు సూపర్ సార్ మీ ఆన్సర్ కి. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ చెప్పంగానే ఓకే అనేస్తే మీరు అందరూ ఇంక మళ్ళీ ఆలోచించలేరు కదా. మీరు సూపర్ మేడం. ఇది కిక్ అయింది. అందుకే మేము రెండోసారి చెప్పినాము ఏమని, అగ్గిపుల్ల గీకాలి, స్టవ్ వెలిగియాలి, తర్వాత క్యాండిల్ వెలిగియాలని 3 చెప్పిన వరుసగా. ఎవరు అగ్గిపుల్ల చెప్తే వాళ్ళకే మార్క్స్ అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బంధాల గురించి బాగా చెప్పినారు. అంటే నిజంగా వాళ్ళతో మాట్లాడకుండా మనము అట్లే లోపల మనం మోస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంది కానీ, అంటే ఏమనకపోయినా కూడా అంతా రిపీట్ చేసుకుంటాం. వాళ్ళ మీద కక్ష, కోపము, ద్వేషము, అహంకారం అన్ని పెరిగిపోతూ ఉంటాయి. అది లోపల కాబట్టి కూడా అదే 2 మాటలు ప్రేమపూర్వకంగా మాట్లాడితే వాళ్ళ లోపల ఏదైతే మన మీద ఉన్నదో అది క్లియర్ అవుతుంది, మన లోపల ఉన్నది కూడా క్లియర్ అవుతుంది. చక్కగా బంధాలు అనేవి కలిసిపోతాయి. బాగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. అగ్గిపుల్లకు అలాగే బంధాలకి. కడుపు నొప్పి కొద్దా మేడం? మేడం కడుపు నొప్పి కొద్దా? కడుపు నొప్పికి కూడా మర్చిపోయాను. కడుపు నొప్పి ముందు చెప్పారు కదా, అది పక్కకి వెళ్ళిపోయింది. అదే థ్యాంక్ యూ. అంటే అక్కడ మనం జోక్లాగా తీసుకోవచ్చు, ఇంకోలాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కడుపు నొప్పికే అంటే ఎంతసేపు ఆ కడుపు నొప్పినే ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నాం కానీ కడుపు నొప్పి తగ్గాలన్న ఆలోచన కూడా లేదన్నట్టు అక్కడ మనకు. కడుపు నొప్పి తగ్గడానికి ఇవ్వు అని చెప్పడానికి, తగ్గాలన్న ఆలోచన ఉంది, తగ్గాలన్న ఆలోచన ఉండే డాక్టర్ దగ్గరికి పోతాం కానీ తగ్గడానికి ఇవ్వు అని చెప్పే అంత మనకు ఓపిక, టైము 2 లేవన్నమాట. అందుకే కడుపు నొప్పికి మందు ఇవ్వమంటాం కానీ ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు అలా ఏం లేదు. కడుపు నొప్పి ఇట్లా ప్రాబ్లం వచ్చింది సార్, పెయిన్ వస్తుంది, దీనికి మెడిసిన్ రాయండి అంతే. అందుకే దీన్ని జోకుల్లోకి వేసారు కదా మేడం. సహజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగే అడుగుతాం ఎవరైనా కడుపు నొప్పి మందు అలాగే ఇవ్వండి. అడుగుతాం కదా. ఇప్పుడేమో మంచిగా ఇంగ్లీష్ లో స్టమక్ పెయిన్ తగ్గాలండి మెడిసిన్ రాయండి అంటున్నారు. అప్డేట్ వర్షన్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదు ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు పంచుకోవాలి. ఈ రోజు సెకండ్ సాటర్డే, అందరికి కూడా కొంచెం పనులు తక్కువ ఉంటాయి. పిల్లలు స్కూల్కి, హస్బెండ్ కూడా ఆఫీస్ ఉండదేమో, మీకు కూడా ఉండదేమో. అలా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. ఎవరు దయచేసి లీవ్ అవ్వకండి.
మీకు వచ్చింది చిన్నదైనా పెద్దదైనా చెప్పండి ప్రతి ఒక్కరు. వెంకటప్రసాద్ సార్ ఏమైనా చెప్తారా మీరు? మేడం నమస్తే. నమస్తే సార్. నేను అనుభవాలైనా ఒక పాట పంచుకోవచ్చు సార్. పాడతాను మేడం. ఒక పాట పాడతాను మేడం. పాడండి సార్. తిరుమల వాస శ్రీనివాస రావయ్యా, మము పాలించగ వేగమి రావా ఓ దేవా, కరుణించవా కాపాడవా, కరుణించవా కాపాడవా. ఏ చోట విన్నా నీ నామమే, ఏ వైపు చూసిన నీ రూపమే. నీ నామము రామా ధ్యానము, నీ నామము రామా గానము, నీ రూపము రామా ధ్యానము. కరుణించవా కాపాడవా, కరుణించవా కాపాడవా. మా పాలి దైవం నీవేలే, మా ఇంటి దీపం నీవేలే. ఏ వైపు చూసిన నీ రూపమే, కరుణించవా కాపాడవా, కరుణించవా కాపాడవా. థ్యాంక్ యూ మేడం ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అసలు చాలా ఎక్సలెంట్, చాలా బాగా పాడినారు మీరు. థ్యాంక్ యూ సో మేడం. మచ్ సార్. అంటే ఇన్ని రోజులు పాడతారు ఇలా అని అనుకోలేదు మేము ఎప్పుడు, అందుకే ఎప్పుడు కూడా పిలవలేదు. చాలా అంటే ఆ వాయిస్ కూడా బాగుంది, బాగా పాడినారు సార్, నిజంగా చాలా బాగుంది. మేడం మాస్టర్స్ నేను అందరు కూడా ఇక్కడ సార్కి ఒకసారి సార్. వాల్మీకి ధ్యాన మండలి అని, వాల్మీకి ధ్యాన మండలి మా దగ్గర, నేను వాల్మీకి క్యాస్ట్ మాది, వాల్మీకి ధ్యాన మండలి అని ఓపెన్ చేశాము. ఓకే. ఇక్కడ నేను మన దగ్గర ఈ జూమ్ లో వింటున్నటువంటి కూడా కొన్ని క్లాస్ రూపంలో చెప్పడం జరుగుతుంది మేడం. అక్కడ చెప్తున్నారా? ఈ మధ్యలో మా అమ్మగారు చనిపోవడం వల్ల ఇందులో పార్టిసిపేట్ ఎక్కువ చేయలేకపోయాను. నెల రోజులైంది. తప్పకుండా ప్రతి వీక్ పార్టిసిపేట్ చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాను మేడం. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి సార్. మీకు ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. మహావతార్ మీకు ఎప్పుడూ అవకాశం ఇస్తూనే ఉంటుంది. ప్రతి వీక్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ చాలా చక్కగా పాడినారు. అనుకోలేదు Thank you, పాడతారు thank you. ఇంత బాగా అని. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా వచ్చింది సార్. సూపర్ సార్. ఇంకా ఇక్కడ జ్ఞానాన్ని కూడా అక్కడ పంచుతున్నారు చూడండి. అంటే బోధన మీరు బోధించడం మొదలు పెట్టినారు. ఇంకా అలాగే కొనసాగించండి అది కూడా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరు కూడా ఒకసారి సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలిపండి. సార్ చాలా బాగా పాడారు సార్, చాలా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామి పాట. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అనుభవాలు కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది ఏంటి అనేది, సాధన కుదురుతుందా లేదా ఏంటి ఎలా అనేది అంతా కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకు నిన్న చెప్పాను ఆల్రెడీ, కాకపోతే ఈరోజు శనివారం కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను. కర్తాల్లో ఆగస్టు 16, 17 తేదీన మనకు 200 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ రోజు అనేది మనం వేడుక చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే అది సంగీత ధ్యాన స్వాధ్యాయ మరియు మనకు సమగ్ర స్వస్థ కార్యక్రమం అనమాట. కాబట్టి 2 రోజులు జరుగుతుంది. సాటర్డే సండే అంటే 16, 17 2 రోజులు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పాల్గొనుకుంటూ, అలాగే మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు, అసలు ధ్యానమే పరిచయం లేదు అన్న వాళ్ళని కూడా మీరు తీసుకురావచ్చు.
అలాగే ఇప్పుడు మన ఇప్పుడు కొన్ని రోజులు అయినాక మనకేంటంటే ఒక వారం రోజులు అలా మనకు పాంప్లెంట్ వస్తుంది. దాన్ని కూడా మీరు స్టేటస్ పెట్టుకుంటే కూడా ఏంటి అని అడిగి కూడా మన స్టేటస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి అని అడిగినప్పుడు చెప్తే కూడా ఇప్పుడు మనది ఓన్లీ ధ్యానము ఇది స్వాధ్యాయం వరకే లేదు గదా! అంటే క్లాసు, ధ్యానమే లేదు గదా! సమగ్ర స్వస్థ కూడా ఉంది. అంటే అన్ని రకాల చికిత్సలు కూడా అక్కడ చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడికి వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళకి అంటే హెల్త్‌కు ఎలా బెటర్ చేసుకోవచ్చు, ఏంటి అనేది కూడా చెప్తారు, చూపిస్తారు కాబట్టి హెల్త్ పర్పస్ కూడా ఉంటుంది. ఒకే దాని మీద కాదు కాబట్టి అందరిని మనం తీసుకురావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ మనకు అంటే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్డు అన్నీ ఎటువంటి అంటే సదుపాయాలకు కూడా ఎటువంటి ఇబ్బందనేది ఏమీ లేదు. అలాగే ఏంటంటే ఇంత కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి కొంత ఫండ్ అనేది అవసరం ఉంటుంది. అంటే ఖర్చనేది అవుతూ ఉంది కాబట్టి ఎవరికి వీలైనంత సహాయం వాళ్ళు చేయవలసింది. ఎక్కువ అంటే ఇంతే చేయమని కండిషన్ అయితే ఎక్కడ లేదు మాస్టర్స్. మీకు వీలైనంతనే. అంటే ఇప్పుడు తన్మన్-ధన్‌లో ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడ సేవ చేస్తున్నాం మేము. హోస్టింగ్ చేస్తున్నాము, క్లాసులు చెప్తున్నాము. ఇదంతా కూడా ఏంటి సేవనే జరుగుతుంది. మాస్టర్స్ వచ్చి అందరు క్లాసులు చెప్పడమైనా, మేము హోస్టింగ్ చేయడమైనా, లేదు ఇప్పుడు ఈ రాఘవయ్య సార్ లాంటి వాళ్ళు చిన్నగా అంటే ఇప్పుడు సమగ్ర జీవన శైలిలో ముద్రాలు ఇవన్నీ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా సేవ కిందకే వస్తాయి. అక్కడ కూడా వాళ్ళు మనకు భోజనాలు తయారు చేసి పెట్టడము, లేదు కొంతమంది మాస్టర్స్‌ని తీసుకొచ్చి సార్ చెప్పియడము, ఇలాంటివన్నీ సేవ కిందకి వస్తాయి గానీ, కొంత ఖర్చుతో కూడుకున్నది ఇలాంటివి. కాబట్టి కొంత మనము ధన సహాయం కూడా చెయ్యొచ్చు. ఇది ఒక సేవ. ధన సహాయం అనేది ఒక సేవ. ఇంకోటి ఇట్లా క్లాసులు చెప్పడము ఒక రకమైన సేవ. ధ్యాన ప్రచారం ఒక రకమైన సేవ. ఇలా 4 రకాల సేవలు ఇవన్నీ ఆత్మ సేవల కిందకే వస్తాయి కాబట్టి, మనము వీలైనంత సేవ అనేది చెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సేవ చేసేవాళ్ళు అది చెయ్యరా అంటే, వాళ్ళ దగ్గరే ఉందనుకోండి అది కూడా చేస్తారు. కాబట్టి మనము ఈ సేవ చేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుందనమాట. మీకు వీలైనంత సాయం అయితే చెయ్యొచ్చు. ప్రతి ఒక్కరు గూడా అనుభవాలనేది పంచుకోవాలి మాస్టర్స్. అనుభవాలు పంచుకోవడానికి అందరూ గూడా ముందుకు రావాలి. పేర్లు పిలవాల్సిన అవసరం అయితే ఏమీ లేదనుకుంటున్నాను నేను. మన వాళ్ళు చాలా తొందరగా అనుభవాలు పంచుకోవడానికి నేనే ఫస్ట్ మాట్లాడతా అంటే నేనే ఫస్ట్ మాట్లాడతా అని ముందుకొస్తుంటారు కాబట్టి, నేనెవ్వరి పేర్లు పిలవాలనుకోవట్లేదు. ఈరోజు అందరూ ముందుకొచ్చి మీ అంతట మీరుగానే అనుభవాలు చెప్తారని అనుకుంటున్నాను. మహావతార్ మాస్టర్స్ అంటే ఎలా అంటే అసలు గంట కూడా సరిపోదు అనుభవాలకే అనుకునేటట్టుగా అనుభవాలు పంచుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే పంచుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు క్లాసులు వింటున్నాము. మన ప్రవర్తనలో మార్పులు చేసుకుంటున్నాము. స్వాధ్యాయం చేస్తున్నాము. సజ్జన సాంగత్యం చేస్తున్నాము. ఎన్నో రకాల డౌట్స్, అనుభవాలు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పంచుకుంటారనుకుంటున్నాను. పేరే పిలవాలి అనుకుంటే మాత్రం పేరే పిలుస్తాను. భూమా గౌడ్ సార్. సూర్యశేఖర్ సార్. హుస్సేన్ సార్. లక్ష్మీ నీలకంఠ. పారిజాత మేడం కూడా అనుభవాలు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. తను వచ్చారు ఆల్రెడీ. పారిజాత మేడం మీ అనుభవాలు పంచుకోండి. నాగశ్రీ మేడం. పారిజాత మేడం. నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నా మేడం. ఒక అనుభవం 1 నిమిషం అలా పంచుకున్న తర్వాత పాట పాడండి. ఓకే 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 జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అంటే మనందరికీ ఏదైతే మనకు ఇష్టమైందో అంటే మనలో టాలెంట్ని బయట పెట్టేదానికి ఒక మంచి వేదిక ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇలాంటి అవకాశం అన్ని వేదికల్లో మనకు దొరకకపోవచ్చు. కాబట్టి మనము ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి.
ఓకే మాస్టర్స్. నేను 2023లో ధ్యానంలోకి వచ్చాను. స్టార్టింగ్ డేనే నేను శాకాహారంగా ఉండాలనేసి నిర్ణయించుకున్నాను. 41 డేస్ అని చెప్పి ఇంట్లో నేను అలా స్టార్ట్ చేసుకున్నాను నా ధ్యాన ప్రయాణాన్ని. ఎందుకంటే మా ఇంట్లో గూడా వెజ్ తినేవాళ్ళున్నారు. వాళ్ళు ఒప్పుకోరు. ముందే మొత్తానికి బంద్ చేస్తున్నానంటే వాళ్ళు ఒప్పుకోరు గాబట్టి, ఫస్ట్ 41 డేస్ అని చెప్పి నేను స్టార్ట్ చేసుకున్నాను. నాకు తెలుసు నేను మొత్తానికి బంద్ చేస్తా అనేసి. కాకపోతే ఇంట్లో వాళ్ళు డైజెస్ట్ అవ్వాలి అనంటే ఒక 41 డేస్ ఒక దీక్షలాగా ఇట్లా తీసుకున్నాను. టైం పెట్టుకున్నానని చెప్పేసి అట్లా స్టార్ట్ చేశాను. అలాగే ఇంకా మొత్తానికి కంటిన్యూ చేశాను. ఇప్పుడు మా ఇంట్లో గూడా చాలా సపోర్టివ్‌గా ఉన్నది. నేను ధ్యాన ప్రచారం చేయడానికైనా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా శాకాహారి ర్యాలీలో కూడా ఆగస్టు 15 చార్మినార్‌లో ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. అక్కడేంటంటే మొత్తం ముస్లిం ఏరియా. అక్కడ నాన్ వెజ్ బంద్ జేయాలి అని అక్కడ సాహసం చేసేవాళ్ళు గూడా ఉండరు. కానీ ఆ రోజు మేము పెద్దగా ర్యాలీ తీస్తాము. అక్కడ చాలా మంది వస్తారు. అక్కడ బాగుంటుంది. వీలైన వాళ్ళు హైదరాబాద్‌లో వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా ఆగస్టు 15కి జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్కడ రావాలి అంటే గూడా మనము ఇస్తాము ఆ ఇన్ఫర్మేషను. ఎందుకంటే మనం ధ్యానం ఒకటే చేయటం కాదు. ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీ మనకు సార్ ఏం జెప్పారు? పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, అహింసా జగత్ అని చెప్పారు కాబట్టి, అవన్నీ రావాలంటే ఇవన్నీ అందులో భాగమే అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఓన్లీ ధ్యానం చేస్తేనే కాదు. దానికి సంబంధించింది పుస్తకాలు చదవాలి. వీడియోస్ వినాలి. చాలామంది మాస్టర్స్ అనుభవాలు తెలుసుకోవాలి. అలా అన్నమాట. ఓకే. ఇంకా నాకేంటంటే నాకు వచ్చిన 41 డేస్ నేను ఒక దీక్షలాగా పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను. ఆ 41 డేస్‌లోనే నాకు మాస్టర్స్ కనెక్ట్ అయ్యారన్నమాట. అలా అయ్యి నేనింకా దీన్ని వదలకుండా లాస్ట్ 24లో నేను మహోత్తర్ ఫౌండేషన్‌కి రావటం జరిగింది. ఇందులో గూడా నేను ఎన్నో అనుభవాలు నా ధ్యాన ప్రయాణంలో చాలా అనుభవాలు తీసుకున్నాను. అలాగే ఈ నాకు మాస్టర్స్ దీంట్లో హోస్ట్‌గా చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే ధ్యాన మహాచక్రాలలో అక్కడ గూడా సేవ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చిందండి. థ్యాంక్ యూ. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఇంకోటేంటంటే మేడం ఇక్కడ ధ్యానము అది సజ్జన సాంగత్యము అంటే జరుగుతూ ఉందనుకోండి, క్లాసెస్ పెడతారు కదా, 1 డే వర్క్షాప్స్, అలాంటి వాటికి కూడా బాగా అటెండ్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మన మహావతార్లో కూడా సమగ్ర జీవన శైలి, అలాగే క్లాస్ చెప్పడము, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిర్విరామంగా ఒక నెల రోజుల పాటు హోస్టింగ్ చేశారు మేడం. థ్యాంక్ యూ తర్వాత షిఫ్ట్ల వైజ్గా చేస్తూ ఉన్నాము. ఇంట్లో వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడము అంటే అక్కడ ఏం చెప్పాలంటే జోక్గా మనము మీరు డైజెస్ట్ చేసుకోరు కానీ తింటే నాకు డైజెస్ట్ అవ్వదు అని చెప్పొచ్చు. ఓకే. అందుకనే మానేస్తున్నానబ్బా, అందుకనే తినట్లేదు అని చెప్పాలి. అప్పుడు ఇంకా పోన్లే, ఇంకా తినకపోతే ఆమెకు డైజెస్ట్ అవ్వట్లేదు కదా అనుకొని కూడా కొంత బాగా మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటుంది. కాసేపు నవ్వుకుంటారు. ఓకే. మేడం బాగా చెప్పి అంటే వాళ్ళని నొప్పించకుండా ఒప్పించి, అలాగే మీరు శాకాహారులయ్యి, అలాగే ఇప్పుడు శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం అయినా అంతా కూడా చాలా బాగుంది మేడం. అట్లనే అంటే 41 డేస్ పెట్టుకుంటే కనుక ఒక్కసారి 41 డేస్ పెట్టుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. ఎందుకంటే మన ఆత్మస్థితి అక్కడ మన ఆత్మని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి అందుకే ఎవరైనా ఒక సాధన అనేది పట్టుదలతో 41 రోజులు చెయ్యండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు ధ్యానం మీద ఒక పట్టు అనేది వస్తది మనము. అంటే ధ్యానము సాధన చేస్తే ఏమొస్తది? ఎలా ఉంటది? ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మేడంకొచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఆమె చెప్తే విన్నాము ఓకే. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం చేస్తేనే ఆహ్, ఇప్పుడు దాంట్లో మనం ఉండగలుగుతాము. అంతే ఇప్పుడు మేడం చెప్పింది అని విని ఇంకా ఓకే. ఇలా ఉంటదంట అనేది కాకుండా మనమే ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా మనము ఓకే. దాంట్లో ఎలా ఉంది? ఏంటి? అని తెలుసుకొని మనం అక్కడే ఉండగలుగుతాము. ఇంకా సాధన పెంచుకోగలుగుతాము. ఓకే. దీనివల్ల ఒక నమ్మకము అనేది ఒక బిలీఫ్ వస్తది మనకు. మనం చేసుకోగలము. దేన్నైనా నార్మల్ చేసుకోగలము. అంతా నాలోనే ఉంది గదా శక్తి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా అలాగే ఇప్పుడు పట్టుదలతో 41 రోజులు అలా పెట్టుకొని 41 డేస్ మెడిటేషన్ చేయడము. ఇప్పుడు మేడం చెప్పినట్టు 3 గంటలు ధ్యానము. మెల్లమెల్లగా పెంచుకోండి. ఒకే రోజులో ఏది అవ్వదు కాబట్టి రోజు ఒక 10 నిమిషాలు అలా పెంచుకోవడం
5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఒక సిట్టింగ్కి 5 నిమిషాలు అలా పెంచుకుంటూ 3 అవర్స్ కూడా పోవచ్చు. అలాగే బుక్స్ చదవడము, బుక్స్ మనకు సరే మీరు కొనుక్కోవట్లేరు, మీరు ఎక్కడో ఉన్నారు, లేదు ఆ పిరమిడ్ సెంటర్స్ ఎక్కడో ఉన్నాయంటే నో ప్రాబ్లం, మనకు బుక్స్ పీడిఎఫ్స్ పంపిస్తున్నాం కదా, అందులో చూసి చదవండి. వీడియోస్ కూడా మహావతార్ ఫౌండేషన్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్, ఒక ఫ్రెండ్ ఉంది, తను చెప్తారనమాట, ఏమైంది వీడియోస్ పంపలేవు అని. నా వీడియోస్ అంటే ఆమె పంపే వీడియోస్, ఆమె ఏమి ఇట్లా ఒక ఫౌండేషన్ ఏం రన్ చేయట్లేదు, వీడియోస్ పంపలేదు ఏంది అని కూడా అడుగుతారట. పంపించండి, ఈ మధ్య స్టేటస్ పెట్టట్లేవు, మాకు పంపించట్లేవు అని మరీ అడుగుతారట. అలా మన దగ్గర కూడా ఉండేవాళ్ళు 1-2 వీడియోస్ వింటే కూడా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వీడియోస్ మీరు కూడా పంపడము, స్టేటస్లో పెట్టుకోవడము ఇలా కూడా చేయొచ్చు. లైక్, కామెంట్, షేర్ అంటారా, మీకు నచ్చింది అంటే ఏముంది, అవి వింటూనే ఒక లైక్ అనేది చెయ్యొచ్చు కదా, కామెంట్ కూడా చేయొచ్చుగా, బాగుంది మేడం క్లాస్ బాగా చెప్పారు అని దాని కింద ఏదో ఒక కామెంట్ అలా. సబ్స్క్రిప్షన్ అంటే ఎలాగో చేసుకుంటూ ఉంటాము, మనకు మహావతారి కావాలి కాబట్టి మామూలుగా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి చూస్తే నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు. అలా అయితే చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా కర్తాల్ ప్రోగ్రాంకి అయితే రావడానికి ప్రయత్నం చేయండి. మేడం పాట పాడండి, మాట్లాడతారా ఏమైనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. మనకి పత్రిజీ సారు మహిళకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దాని గురించి ఒక చిన్న సాంగ్ పాడాలనుకుంటున్నాను. ఓకే. మహిళా ధ్యాన చక్రాలు చేశారనమాట. అంటే మహిళలకు కూడా అంతే ప్రాధాన్యం. మన ఇంట్లో మహిళ ఎంత వర్క్ చేస్తుంది, మనకు దేవుళ్ళలో కూడా ఫస్ట్ శక్తి అనేసి ఇస్తారు కదా, అలాగే మహిళలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దాని గురించి ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. ఓకే. తేజోమయ సోదరి, మా తేజోమయ సోదరి, తేజోమయ సోదరి, మా తేజోమయ సోదరి, తెగువగల మగువ ప్రభు కార్యమే నీవు పిరి, తెగువగల మగువ ప్రభు కార్యమే నీవు పిరి, ఆదర్శమూర్తివి ఆనందరూపివి, అఖిల పరివారంబునకు ఆశా జ్యోతివి, నీ వెంటన నిరతముగా నడిచేము సోదరి, తేజోమయ సోదరి, మా తేజోమయ సోదరి, తెగువగల మగువ ప్రభు కార్యమే నీవు పిరి, లోకోత్తర కార్యనిష్ట నీదు మాకు ప్రేరణ, సాటిలేని నాయకత్వ పటిమ నీలోగాంచిన, కొంగ్రొత్త ఉత్సాహము కలుగు మాకు సోదరి, తేజోమయ సోదరి, మా తేజోమయ సోదరి, తెగువగల మగువ ప్రభు కార్యమే నీవు పిరి, వనవాసి క్షేత్రమున యజ్ఞమును చేస్తివి, ప్రతి ఇంట త్రికాల సంధ్య మంత్రమునందిస్తివి, పారిజాత గంధము ప్రతి ఇంట నిండే సోదరి, తేజోమయ సోదరి, మా తేజోమయ సోదరి, తెగువగల మగువ ప్రభు కార్యమే నీవు పిరి, దాదా సంకల్పముల పూజారివి నీవుగా, సజీవ సూర్యులను భువిపై తింపేవుగా, ప్రతి ఇంటిని మందిరముగా మార్చినావు సోదరి, తేజోమయ సోదరి, మా తేజోమయ సోదరి, తెగువగల మగువ ప్రభు కార్యమే నీవు పిరి. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం చేస్తే ప్రతిరోజు మన ఇల్లు ఒక మందిరం లాగే అనమాట. గుళ్ళోనే మనకు శక్తి వస్తుంది అని అనుకుంటాము. గుళ్ళో ఎలా శక్తి వస్తుందంటే అది కూడా గుడి పిరమిడ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం అక్కడ శక్తి ఉంటుంది అనుకుంటాం. మనం ధ్యానం చేయటం వల్ల మన ఇల్లు కూడా ఒక గుడిలాగా పూజ చేస్తాము. కానీ ప్రతి పూజలో మనం ఏం చదువుతాము, పంతులు గారైనా మనమైనా ధ్యానం సమర్పయామి అనేసి, పుష్పం సమర్పయామి అవన్నీ ముందు తర్వాత పూజ చేస్తుంటాము.
అంటే ధ్యానము మనకు తెలియకుండానే సమర్పిస్తున్నాము అని అంటాం అక్కడ. కాకపోతే ధ్యానం ఏంటో మనకు తెలీదు. కాబట్టి ధ్యానం ఫస్ట్ ఇందులోకి వచ్చినాక అర్థమైంది. ధ్యానం సమర్పయామి అన్నప్పుడు మనకసలు ఆ ధ్యానం ఏంటో కూడా అర్థం కాదు. ఇప్పుడేంది ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేయటం వల్ల ఏంటి అనేసి మనం తెలుసుకున్నప్పుడు, మనం ఇప్పుడు ధ్యానం గురించి మనకు అర్థమవుతుంది. ధ్యానం చేసినప్పుడు ఏంది మన ఇల్లు గూడా గుడిలాగానే అవుతుందనేసి ఇక్కడ. అలాగే త్రికాల సంధ్య అంటే ఒక్కొక్కరు 3 సార్లు సంధ్యావందనం చేసుకుంటారు. మనం ధ్యానం 3 సార్లు చేయాలి అనేసి ఇక్కడ అన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసే ముందు, లంచ్ చేసే ముందు ఒక 10 మినిట్సా, 15 మినిట్సా మీకెంత వీలైతే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కుదరదు కాదా! అందుకని ఒక 5 మినిట్స్ ఉంటే 5 మినిట్స్, 10 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ అలా చేసుకొని మీరు త్రికాల సంధ్య వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం గూడా ధ్యానం అలా చేసినట్లయితే మనకి ఏ రోజు ఆలోచనలు ఆ రోజు ఏ టైంకు అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకొచ్చే ఆలోచనలన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే క్లియర్ అయితాయో మనం ధ్యానంలోకి డీప్‌గా వెళ్ళగలుగుతాము, కూర్చోగలుగుతాము. కొంతమంది అసలు 5 నిమిషాలు గూడా కళ్ళు మూసుకొని కూర్చోలేరు. కొంతమంది ఎన్ని గంటలైనా కూర్చుంటారు. అంటే అది సాధన. కాబట్టి సాధన ఎంత పెంచుకుంటే అంత. నేను 1 ½ అవర్ నేను లేవకుండా కూర్చోగలుగుతానండి ఇప్పుడైతే. అలా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను కూడా. 1 ½ అవర్ అయితే ఖచ్చితంగా కూర్చోగలుగుతున్నాను. స్టార్టింగ్‌లో అయితే అసలు హాఫ్ ఎన్ అవర్ ఎప్పుడైతదా? సార్ ఎప్పుడు కళ్ళు తెరవమంటాడా? అదే చూస్తా ఉండేదాన్ని. ఎప్పుడు కళ్ళు తెరవమంటాడా? అదే ధ్యాస ఉండేది. కానీ ఇప్పుడు నా అంతల నేనే ఇక్కడ కొంతమంది మాస్టర్స్ తోటి మేమందరం కలిపి చేసుకుంటాము. 2 నుంచి 4 వరకి ఒక్కోసారి. 2 అవర్స్ అవుతుంది. 1 ½ అవర్ అవుతుంది. అలా కొంచెం సామూహిక ధ్యానం చేసుకోవడం గూడా చాలా మంచిదండి. మనం పిరమిడ్‌లో చేసుకుంటే ఎంతైతే శక్తొస్తుందో, అంతకంటే సామూహిక ధ్యానంలో అంతకంటే ఎక్కువ. పిరమిడ్‌లో అయితే 3 రెట్లు ఎక్కువొస్తుంది. మనం ఒక్కరమే ఉన్నప్పుడు అలా బావుంటుంది. ఇంకా సామూహిక ధ్యానాలలో గూడా ఎక్కువ పాల్గొనాలి. ఎందుకంటే ఒక్కరేమో రూ. 10 ఇస్తే ఎలా ఉంటుంది? 100 మంది రూ. 10 ఇస్తే ఎంత అమౌంట్ అవుతుందో, అలాగే ఒక్కరి శక్తి 10 మంది శక్తితో కలిసుంటుంది కాబట్టి, ఆ ధ్యాన శక్తికి ఎక్కువ ఎనర్జీస్ ఒస్తాయన్నమాట. ఇప్పుడు పౌర్ణమి ధ్యానము ఎంత ఎనర్జీ ఒస్తుంది, పౌర్ణమి అంటే ఎంత వెలుగొస్తుందో, మనకి ఒక్కొక్క టైముని బట్టి, ఒక్కొక్క ప్లేస్‌ని బట్టి అలా ఎనర్జీస్ ఇప్పుడు గుళ్ళో చాలా ఎనర్జీస్ ఉంటాయి. మనకెళ్ళి ఇంటికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అంటే అక్కడ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే ఎంతోమంది నమ్మకాలక్కడ అన్నమాట. అంటే నమ్మకమే మనకేదైతే నమ్ముతామో అదే మనకి విశ్వాసం. అదే నమ్మకమే మనలో భావాన్ని పెంచుతదనమాట. అందుకని గుళ్ళో అంత శక్తొస్తుంది. మనం ఇంటికొచ్చినామంటే హ్యాపీనెస్ అదొక హ్యాపీనెస్ ఉంటుంది. బాగా డిస్టర్బ్ అయినప్పుడు గుడికెళ్తాము. ఎందుకెళ్తాము? మనలో శక్తి కొత్త న్యూ ఎనర్జీ రావాలి అనేసి. కాబట్టి ప్రతిరోజు సూర్యుడు మార్నింగ్ వస్తూనే ఉంటాడు. అయినా న్యూ ఎనర్జీ తీసుకుంటూనే ఉంటాము. అలాగే ప్రకృతి మాతలకి మనము ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలనమాట. సూర్యచంద్రులకి, ప్రకృతి మాతకి, మన కన్న తల్లిదండ్రులకి, గురువులకి ప్రత్యక్షంగా గురువులుంటారు, పరోక్ష గురువులుంటారు. కాబట్టి మనకు తెలిసి చెప్పేవాళ్ళుంటారు. కొంతమంది తెలియక కూడా మనకు ఇన్నర్ గైడెన్స్ ఒస్తాయి. ఇప్పుడు సాయిబాబా ఉంటారు. ఇంకా శివుడు, కొంతమంది వెంకటేశ్వర ఎవరికి ఇష్టమైన దేవుడు అల్లా, యేసుక్రీస్తు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన దేవుళ్ళుంటారు. వాళ్ళందరూ కలలో గైడెన్స్ ఇయ్యొచ్చు. మనం ఎక్కడైనా ఏదైనా చేస్తుంటే వేరే మనుషుల రూపంలో గూడా మన అన్న, అక్క, చెల్లె, ఫ్రెండ్స్ రూపంలో గూడా మనకు నచ్చిన విషయాలు, మనకు అర్థం కాని విషయాలు వాళ్ళ రూపంలో తెలుసుకుంటాము. అంటే ప్రతి మనిషిలో మనము దేవుడిని చూడాలి అని చెప్పారు గాబట్టి, ప్రతి మనిషిలో మనకిష్టమైన దేవుడు ఉంటాడు. వాళ్ళు ఏదో ఒక రూపంగా మనకు సలహాలు, సందేహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైతే మనకు గురుస్థానంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి నిత్యము ధన్యవాదాలు తెలియచేస్తూ, మనకు ఆహారాన్ని ప్రకృతి మాత ఎలా కల్పిస్తుందో, భూమి మీద ఇన్ని కోటాను కోట్ల మందున్నారు. అయినా కూడా ఏ ఒక్కరు కూడా అన్నం లేకుండా బాధపడటం లేదు. తెలుసుకోకుండా కష్టాలు మన చేత మనమే మన కర్మల్ని తెచ్చుకుంటున్నాం. అంతేగాని దేవుడు ఎవ్వరికీ ఏ కర్మల్ని ఇవ్వడు. ఎవరైనా మన కన్న తల్లిదండ్రులకి మనకు ఒకరోజు కోపమొస్తది. తర్వాత మనల్ని ప్రేమ చూస్తారు. అలాగే ఏ దేవుడు గూడా కోపం చేయడు. అయ్యో! ఆ దేవుడికి మేకం కోయకపోతే ఇది చేస్తాడేమో, ఇది జెయ్యకపోతే ఆ దేవుడు ఇట్లా చేస్తుండేమో అనేసి కొన్ని నమ్మకాలు మనలో ఉంటాయి. అవన్నీ ధ్యానంలోకొచ్చినంక మాకేమర్థమైందంటే, ఫస్ట్
మా అబ్బాయికి సీట్ రావాలి అని మొక్కుకునేదాన్ని నేను. మా అమ్మాయికి ఒక మంచి సీట్ రావాలి, నేను ఈ గుడికి వస్తాను అని మొక్కుకునేదాన్ని. ఇప్పుడు ఏమైందంటే నాకేం కావాలో మీకు తెలుసు కదా, ఇంక నేనేం అడగను. అందరికీ జ్ఞానం, ఆత్మజ్ఞానం రావాలి అనేసి మాత్రమే కోరుకుంటాను. ఏ గుడికెళ్ళినా నేను ఎప్పుడు ధ్యానం చేసినా కూడా ఆత్మజ్ఞానం వస్తే ఏంటంటే మనకు కష్టాలేంటో, బాధలేంటో అవి అర్థం కావు. అవి ఉంటవి, ఎవ్వరికీ పోవు. ధ్యానంలోకి వచ్చినంక ఉంటాయి, అంతకుముందు ఉంటాయి. కానీ ఆఫ్టర్ మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్ అనేసి మన జీవితం ఉంటుందన్నమాట. ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే ఆ కష్టాలన్నీ నువ్వు ఇష్టంతో తెచ్చుకున్నయే కాబట్టి నీకు అవి కష్టం అనిపియవు. నీ ఇష్టంతోటే మీ అమ్మ ఎలా ఉండాలి, మీ నాన్న ఎలా ఉండాలి, మీ అక్కలు ఎలా ఉండాలి, మీ అన్నయ్యలు ఎలా ఉండాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలి, మీ చుట్టుపక్కల ఎలా ఉండాలి, మీ గురువులు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి నువ్వు డిసైడ్ చేసుకొని ఈ భూమి మీదకొచ్చావు. ఆ ఎరుక అనేసి నువ్వు తెలుసుకుంటావు ధ్యానంలోకి వచ్చినప్పుడు. అప్పుడు నీకు ప్రాబ్లమ్స్ అనిపియవు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా చాలా చిన్నగా నువ్వు ఇష్టంతో తెచ్చుకున్నది కాబట్టి, నువ్వు అనుభవించాలి కాబట్టి అది నీకు కష్టంగా అనిపించదు. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో లేవో చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తది. ఎవరు మాట్లాడకపోయినా బాధ అనిపిస్తది, ఎవరు ఏమన్నా బాధ అనిపిస్తది. కాబట్టి ధ్యానము ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. ఎంత చక్కగా పాట పాడినందుకు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఉంటారు, తన మీకు అనుభవాన్ని తెలుస్తుంది. పంచుకున్నందుకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి మాస్టర్స్ మేడంకి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. మాస్టర్స్. అలాగే ఇంకా ఎవరైనా పాటలు, పొడుపు కథలు, పద్యాలు ఇలాంటివి ఏమైనా కూడా చెప్పాలనుకుంటే కనుక ముందుకు రావచ్చు. సుభాషిణి మేడం మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. పారిజాత మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. పాట కూడా చాలా బాగా పాడారు. అంటే మీరు చెప్పిన మీ నాన్ వెజ్ గురించి ఎక్స్పీరియన్స్, మాంసాహారం గురించి అంటే మీరు చెప్పడం వల్ల కొన్ని ఫ్యామిలీస్లో ఇలా చెప్పి మాన్పించవచ్చు అన్న వాళ్ళకి ఒక ఇది దొరికిందనమాట. అలాగా ఒక దీక్షలాగా పెట్టుకొని మెల్లగా మాన్పించడం అనేది ఒక క్లూ లాగా దొరికింది వాళ్ళకి. మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల బాగా చెప్పారు మేడం, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పాటలు కానీ, పొడుపు కథలు కానీ, పద్యాలు కానీ, లేదు చిన్న స్టోరీస్ కానీ, కథలు చిన్నవి ఒక 2 నిమిషాల్లో చెప్పగలిగేవి చిన్నవి, నీతి కథలు లాంటివి అలాంటివి అయినా, జ్ఞానవంతమైనవి ఏమైనా, ఇప్పుడు ఒక బుక్లో ఒక పేజీని తీసుకొని అందులో జ్ఞాన కోణంలో కూడా చెప్పొచ్చు మనము, స్వాధ్యాయంలాగా. అలా ఏదైనా కూడా చెప్పొచ్చు మాస్టర్స్. వినోదాత్మకంగా ఉన్న సినిమా పాటలైనా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. మనలో ఎంతో టాలెంట్ అనేది ఉంటుంది, కాకపోతే మనం అది బయటికి రాదు. మేడం నేను ఒక చిన్న కథ చెప్తాను మేడం. ఓకే మేడం. ఒక ఊర్లో ఒక కొలను ఉంటుంది, అందులో 2 తాబేళ్ళు ఉంటాయి అన్నమాట. అయితే అవి రోజు నీళ్ళల్లోనే ఉంటాయి కదా. అయితే 2 ఫ్రెండ్స్ ఏమనుకుంటాయంటే ఒకరోజు మనం ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటున్నాము, ఒకరోజు సరదాగా అలా బయట ఒడ్డుకి వెళ్ళేసి వద్దాము, అలా బయట అంతా తిరిగేసి వద్దామని చెప్పేసి అలా నీళ్ళల్లోంచి బయటకు వచ్చి ఒడ్డుకి వెళ్తాయి అన్నమాట. అవి నీళ్ళల్లోంచి బయటకు రాగానే అది కొంచెం స్పీడ్గా ఉండలేవు కదా, నిదానంగా మెల్లగా నడుచుకుంటూ వెళ్తాయి అన్నమాట. వెళ్ళితే అక్కడ కొంచెం చెట్లలోకి వెళ్ళేసరికి వాటికి ఒక నక్క కనబడుతుంది అన్నమాట. అరే నక్క కనిపించింది, ఇప్పుడు ఇది చూసిందంటే మనల్ని తినేస్తుంది అన్న భయంతో వెళ్దాం అనుకుంటే గానీ నిదానంగా వెళ్ళేలోపు ఆ నక్క వాటిని గమనిస్తుంది అన్నమాట. గమనించి అరే ఈరోజు నాకు బాగా ఆహారం దొరికింది తినడానికి అని చెప్పి దాన్ని తిందామనేసి దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. దగ్గరికి వచ్చేసి వాటిని తిందాం అనుకుని పట్టుకుంటుంది అన్నమాట. పట్టుకునేసరికి తాబేళ్ళకి మామూలుగా సహజంగా పైన పెంకు ఉంటుంది కదా, అవి ఎవరన్నా ముట్టుకోగానే తల కాళ్ళు అన్ని లోపల తీసుకొని పెంకులా మారిపోతాయి కదా, అలాగా గట్టి పడిపోతాయి అన్నమాట. గట్టి పడిపోతే అప్పుడు నక్క అంటది అనమాట, తాబేళ్ళు అంటాయి అన్నమాట, ఏమైంది ఇలా గట్టిగా అయిపోయారు, గట్టిగా ఉన్నాయి, వీటిని ఎప్పుడు ఎలా తినాలంటే తాబేళ్ళు అంటాయి, నక్కబాబు మేము ఇప్పుడు ఇలాగే ఉంటాం, బయట ఉంటే మేము వాటర్లోకి వెళ్తే మెత్తబడిపోతాము,
అప్పుడు నువ్వు మమ్మల్ని ఈజీగా తినొచ్చు అని చెప్పేసి తాబేళ్ళు నక్కతోటి అంటాయి అనమాట. అవునా, అయితే నీళ్ళల్లోకి వెళ్తే మీరు మెత్తగా ఉంటారా అని చెప్పేసి సరే నీళ్ళల్లోకి వెళ్దామని చెప్పి నక్క వాటిని వాటర్ దాకా తీసుకెళ్తుంది అనమాట. వాటర్ దాకా వెళ్ళి నీళ్ళలోకి దిగుతాయి. దిగినా సరే నక్క ఏం చేస్తుంది, అమ్మ ఇవేవో మోసం చేయాలనుకుంటున్నాయి, నన్ను మిస్ అయిపోతాయి ఈ రోజు అని వాటి డిప్పల మీద అలా కాలు పెట్టి ఉంచుతుంది అనమాట. కాలు పెట్టి ఉంచుతుంది. నక్క బావ మేము నీళ్ళల్లో ఉన్నాం కానీ మా కింద పొట్ట తలకాయ కాళ్ళు అన్ని మెత్తగా ఉన్నాయి కానీ వీపు ఒకటి గట్టిగా ఉంది మాది, అది కూడా నీళ్ళల్లోకి వెళ్ళిపోతే మేము మొత్తం మెత్తబడిపోతాం, అప్పుడు నువ్వు తినేయచ్చు అని అంటారు అనమాట. పాపం ఈ నక్క నిజమే కాబోలనుకొని వాటి మీద నుంచి కాళ్ళు తీయంగానే అవి వాటర్లోకి స్పీడ్గా వెళ్ళిపోతాయి అనమాట, ఇంకా తప్పించుకున్నట్టు. అది అంటే ఈ కథ వల్ల అప్పుడు నక్క అయ్యో ఇవి చాలా తెలివిగా ప్రవర్తించినాయి అన్నట్టుగా అది పాపం షేమ్ ఫీల్ అవుతుంది. అయితే ఈ కథ వల్ల నీతి ఏంటంటే, మనకి ఆపదలో ఉన్నప్పుడు మనము టెన్షన్ పడిపోకుండా మనం ఆలోచనతోటి మనం ఎలాగా బయటపడగలుగుతాము అన్న ఆలోచన చేస్తే మనము మన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అని చెప్పి ఈ కథలో నీతి. సూపర్, చాలా బాగుంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఉమ్. బాగుంది. కాకపోతే అది మొత్తం అక్కడ నమ్మింది. నమ్మాలి కానీ మరి ఏదైనా అంటే ఎక్కువ నమ్మొద్దు. దాని ఆహారం కోసం అది చెప్పిన మాట అంటే దాని బాడీ తత్వం దానికి ఇలాగే ఉంటుందేమో, నీళ్ళలోకి వెళ్తే నిజంగానే మెత్తబడిపోద్దేమో అన్నట్టుగా అది అనుకుంది అనమాట. అవేమంటే తెలివితో దాన్ని నీళ్ళలోకి తీసుకెళ్ళి ఇంకా మనం దొరకకుండా వాటి ప్రాణాలు అవి రక్షించుకున్నాయి అక్కడ. రక్షించుకున్నాయి అంతే. కాబట్టి ఏంటంటే ఎక్కువ నమ్మొద్దు, అట్లని ఎక్కువ అనుమానించొద్దు, అక్కడ మధ్యస్థంగా టాటాయిస్ ఉండాలి. మనము తీసుకోవాలి మేడం. మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. అక్కడ ఇప్పుడు టాటాయిస్ తీసుకోవాలి, నమ్మొద్దు కాదు. నక్కది టాటాయిస్ ఓకే. నీతి అంతే. అంటే టాటాయిస్ టాలెంట్ ఏంటి, అది ఎరుకతో ఉంది. ఎరుకతో Yes, ఉండి yes. ఎలా తెలుసుకుందో అది అది అక్కడ ఇంపార్టెంట్. అక్కడ నమ్మకం కాదు. ఆపద తాబేళ్ళకి కాబట్టి అవి తెలివిగా అవును. వ్యవహరించుకుని ఎలా అవును. మాట్లాడాలో అలా మాట్లాడి తప్పించుకున్నాయి అవి. సమయస్ఫూర్తి తెలివి ఎరుకతో ఉంది కాబట్టి ఆమె అదే తప్పించుకోగలిగింది. పెంపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అవును మేడం. అవును మేడం, అక్కడే ఇరుక్కుపోతే వాటి ప్రాణాలే కోల్పోతాయి కదా మరి. అవును. అవి తెలివితో బాగా ఉన్నాయి, చెప్పారు మేడం. జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టే దాన్ని బొల్తా కొట్టి చేసినాయి అవి. అందుకే ఎప్పుడైనా ఒక 3 సార్లు అన్నమాట. ప్రాణము, మానము, విత్తము. అంటే విత్తం అంటే మన కుటుంబ గౌరవం మొత్తం పోతుంది అనుకోండి. అప్పుడు ఏంటి, అప్పుడు అబద్ధం ఆడైనా దాంట్లోంచి బయటపడాలి. ఇంకోటి ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంది, ఇంకా మనకు ప్రాణమే లేదు. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చేయగలము. ప్రాణం అవును. పోయేటప్పుడు కూడా అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు. ఇలా అంటే ఏదైనా కూడా అంతే అన్నమాట. ఈ మూడిటిలో మాత్రము, ఈ మూడిటిలో అబద్ధం ఆడొచ్చు, ఏం కాదు. మనల్ని మనం కాపాడుకోవాలి. శ్రీకృష్ణ వారు కూడా అదే ఆ చెప్తారు. శ్రీకృష్ణుడు ఇంకోటి చెప్పాడు, మేడం, అవసరానికి ప్రాణము అబద్ధం ఆడినా ఇంకోటి అవును ఏంటి, మేడం, తప్పులేదు, శ్రీకృష్ణ వారు కూడా అదే చెప్తారు. ఆపద్ధర్మానికి అబద్ధం ఆడినా తప్పులేదు అని చెప్పాడు గీతలో ఆ శ్రీకృష్ణుడు. మూడు సందర్భాల్లో మాత్రమే ఆడడానికి ఉంటది. ఊరికే చిన్నాటికి పెద్దాటికి వాటికి ఆడాల్సిన అవసరం లేదు. మూడొకసారి చెప్పండి అంటే మేడం. ధనము, మన ధనం మొత్తం పోతుంది ధనము, అనుకోండి. ప్రాణము, విత్తము, మానము. విత్తం అంటే ధనము, మనం సంపాదించిన సంపద మొత్తం పోతుంది అనుకోండి, అలాంటి టైంలో ఆడొచ్చు. ఇంకా మానము అంటే మానము, ప్రాణము. ఆ, మన మన పరువు ఏదైతే ఉందో అది పోతుంది అనుకుంటే అప్పుడు మన ప్రాణము, ఈ మూడింటిలో. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం, చెప్పండి మేడం. పాట పాడతారా మీరు? పాడతాను పాడండి. అన్నమాచార్య కీర్తన పాడండి మేడం. నా సర్లేలో ఛార్జింగ్ ఒకటి లేదు, నేను పట్టుకుని పాడాలి. ఓకే. ఏం పర్వాలేదు, పాడండి. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ, పెట్టెలాయి మహిమలే తిరుమల కొండ, కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ, పెట్టెలాయి మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. పాపా ఇప్పుడే పాడాను, ఒక్క నిమిషం మేడం. ఓకే మేడం. వేదములే శిలలై
వెలసినది కొండ ఏ దశ పుణ్య రాసులే. నో మేడం, మొదటి నుంచి పాడతాను. ఏం పర్వాలేదు, పాడండి. కనెక్టివిటీలోనే ఉంది, పాడండి. అందుకే మొదటి నుంచి పాడు. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ ఎటలాయి మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్య రాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్య రాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాదిలో కముల కొలను కొండ గాదిలి బ్రహ్మాదిలో కముల కొలను కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తిటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులే చరించే కొండ నిర్వహించి జలదులే చిత్త చెరువులైన కొండ సర్వదేవతలు మృగజాతులే చరించే కొండ నిర్వహించి జలదులే చిత్త చెరువులైన కొండ ఊర్వి తపసులే తరువులై నిలిచిన కొండ ఊర్వి తపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటిది కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటలాయి మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారులై వకణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొటారులై వకణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతి శోభనపు కొండ కురిసే సంపదలెల్లా గృహలు నిండి కొండ కురిసే సంపదలెల్లా గృహలు నిండి కొండ మిరివైనదిదివో శ్రీ వెంకటాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. సూపర్ సూపర్, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. తన్మయత్వం అంటే ఇంకా తన్మయత్వంలోకి వెళ్ళిపోయినాం అనమాట. తిరుపతి కొండ చూపించారు మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఉన్నప్పుడు మీరు ఇలా పాటలు పాడుతుంటే ముగ్ధులైపోయే వాళ్ళేమో కదా. ఏంటండి? సార్ ఉన్నప్పుడు మీ పాటలకి ముగ్ధులైపోయే వాళ్ళేమో. అది చెప్తే అందరూ నవ్వుతారు మేడం. రాత్రి పాడితే కానీ పడుకునేవారు కాదు. ఓ ఎక్సలెంట్. అంత ఇష్టం. నిజంగా చాలా బాగా పాడతారు మేడం. ఆఫీస్కి వెళ్తే మేడం, ఆఫీసులో ఎవరైనా ఏదైనా పాట ఏ సినిమాలోది ఈ పాట అనగానే వెంటనే ఫోన్ చేసేవారు. ఎందులోనే ఈ పాట ఇదేంటో అడుగుతున్నారు వీళ్ళు చెప్పు అని. అంత ఇష్టం. చాలా అదే తెలుస్తుంది. నిజంగా చాలా చాలా బాగా పాడుతున్నారు మేడం. ఎంత అద్భుతంగా అంటే బాగా వినాలనిపిస్తూ ఉంటది. అలాగే ఫస్ట్ కొంచెం నేను పని చేసి వచ్చి కూర్చోడం కదా మేడం, కొంచెం తడబడ్డాను అనమాట. ఈ రోజు హాలిడే కదా, సెలవు కదా. హాలిడే అయినా మనకి హాలిడే లేండి, సండే కూడా మనకి పనే ఉంటుంది అంతే. మార్నింగ్ టిఫిన్ కి హాలిడే ఏంటి మేడం? అయినా ముందు వీధిలో ముగ్గు హాలిడే కాదు అవసరం, కానీ కొంచెం లేట్ గా చెయ్యొచ్చని. అంటే వీధిలో ముగ్గు అవసరం కదా మేడం, తెల్లారి పెట్టేయాలి అదో పని, కాఫీలు ఇచ్చేయాలి అదో పని. మేడం శ్రీలక్ష్మి మేడం చాలా బాగా గొంతు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. నేనే ఇంతవరకు ఆ గొంతు వల్లే పాఠం మానేశాను మేడం. అవును మేడం, మీరు ఏ పాట పాడినా. ఫౌండేషన్ లోకి వచ్చాక వీళ్ళు నా గళం విప్పించారు ఇప్పుడు. అవును మేడం, మీరు చాలా టాలెంట్ ఉంది. నాకు అది వినే అదృష్టం భాగ్యం వచ్చింది అనుకుంటున్నాను. నో మేడం, నేను పాడే అదృష్టాన్ని మీరు కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇప్పటి నుంచే అంచెలంచెలుగా పాడుతూనే ఉన్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సంతోషం మేడం. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలిపింది. సంతోషం మేడం, అన్మ్యూట్ చేసుకున్నారు.
మేడం బాగా పాడారని చెప్దామని చేసుకున్నాను మేడం. అయ్యో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రండి హోస్టింగ్ కి. తప్పకుండా మేడం, హైదరాబాద్ కదా, ఎందుకు రాని మా అమ్మాయి ఉందిగా. మీరు తీర్థము కర్తాలకు వస్తా స్వార్థము అన్నారా? రెండు కలిసి వస్తాయి. ఓకే. సంతోషం మేడం. తీర్థము స్వార్థము రెండు కలిసి వస్తాయి మేడం, మా అమ్మాయి ఉంది కదా, వస్తాను. సంతోషం మేడం. ఇప్పుడు ఫ్రీయే ఉన్నారా మీరు? ఇప్పుడు అవుతుందా మీకు హోస్టింగ్ చేయనికి? కొంచెం కష్టం మేడం, చెప్తాను ఒక 2-3 days లో చెప్తాను మేడం. అంటే ల్యాప్టాప్ ఒకవేళ లేకపోయినా మేము బ్యాకప్ ఇస్తాం మీకు. ఉంది మేడం, ల్యాప్టాప్ ఉంది. బ్యాకప్ ల్యాప్టాప్ ఇస్తాము. ఉంటేనే మాస్టర్ని ఇన్వైట్ చేయడము, క్లాసు అంతా అయ్యేదాకా అంటే రోజు చూస్తూ ఉంటారు కదా, అలాగే అవును. అనమాట. ల్యాప్టాప్తో లేదు అంటే మీకు నో ప్రాబ్లము. సేవ ఉంది జరుగుతుందిగా మేడం. మేడం మీకు. అంటే సేవ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మీకు అది, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో జ్ఞానం. నాకు తెలుసు కదా మీది వర్క్. దాంట్లో కూడా ఏంటంటే మాస్టర్స్ ఈజీగా మనకు ఏవైనా అవి ఇప్పుడు అవ్వడానికి దగ్గర దాకా వస్తాయి. కొన్ని ఏంటంటే మిస్ అయిపోతాయి, మీకు తెలుసు కదా. అలాంటి ఆటంకాలు లేకుండా కూడా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు పారిజాత గారు కూడా తను ఒకటి చేస్తారు, తనకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె రోజు కూడా ఒక గంట సామూహిక ధ్యానం చేస్తారు. వాళ్ళు ఒక టీము, ఒక 15 మెంబర్స్ అలా కలిసి చేస్తారనమాట. అలా చేయడము, ఆమె కొంచెం ఈ సేవ ఇదంతా చేస్తూ ఉంటారు కదా, బాగుంది మేడం. అంటే తన అంటే పర్సనల్ గ్రోత్ కూడా బాగుంది. అలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అవును మేడం, బాగుంటది. బట్ కాకపోతే నేను 4 o'clock నుంచి బిజీ ఉంటాను మేడం. 5:30 వరకు నాకు కొంచెం బిజీ ఉంటది. హస్బెండ్ బిజీ అంటే అప్పుడు మనకు యోగా చేపిస్తారు మేడము. తర్వాత ఏముంది ఇంకా మనము ఏదైతే మ్యూజిక్ పెట్టేస్తామో తర్వాత ధ్యానం చేసుకుంటూ ఉంటారు కదా మాస్టర్. అప్పుడు మాకు అంతే మేడం. ఇప్పుడు మరి 7:30 దాకా ఇక్కడే కూర్చోవాలంటే మేము కూడా పిల్లలకి టిఫిన్ చేసి పంపించాలి. అవును బాక్సులు హస్బెండ్ కూడా పెట్టడం. వెళ్తారు కదా మేడం, ఆఫీస్‌కి. మేము కూడా అలాగే అనుకుంటాం మేడం. పాపం వీళ్ళు ఎంత పని ఆపకో ఎన్ని గంటలకు లేచిపోయి ఇలా కూర్చుంటున్నారు కానీ ఎంత కష్టమో కదా అని. నిజమే కదా, మేము పాట పాడడానికే 10 నిమిషాలు కుదుర్చుకోవచ్చు, కూర్చోవలసి వస్తే గంటలు గంటలు కూర్చోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. మేడం గ్రేట్ మేడం, సుమా మేడం చాలా గ్రేట్ మేడం. చూస్తున్నాను కదా, చాలా బాగా చేస్తారు మేడం. గ్రేట్ చాలా బాగా అని కూడా కండక్ట్ అనుకోలేం చేసింది. మేడం. అయితే ఏంటంటే ఫస్ట్ నేను కూడా అదంతా అవుతుందా లేదా అనుకున్నాను కానీ ఇట్లా చేస్తూ ఉన్న కొద్దీ మనకు ఏంటంటే మెల్లిమెల్లిగా ఆ దారులు అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు పిల్లలకి నేనేం ఓకే. చేస్తున్నా, వాళ్ళని వీళ్ళు యోగా చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆ పనులు నేను కొన్ని కొన్ని సగం వరకు కంప్లీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ వండినా కూడా మధ్యాహ్నం లంచ్ తినేటప్పటికి పిల్లలు తినలేరు కదా, అంటే మెత్తగైపోతూ ఉంటాయి కదా, ఖరాబ్ అయిపోతుంటాయి కదా. అలా కాకుండా 7 తర్వాత నేను చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తా అనమాట. అంటే ఈ క్లాస్ అయిపోయినాక మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తా. ముందు కొంచెం ప్రిపరేషన్ చేసుకొని పెట్టొచ్చేస్తా అక్కడ. అలాగా అంటే దారులు ఓపెన్ అయితాయి. అట్లానే పిల్లలు, హస్బెండ్ అంతే. అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు చిన్నవాళ్ళే, ఇంకా చేయలేరు. హస్బెండ్ అంటే ఇంక అవును, వాళ్ళకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అవసరం కదా మేడం. వాళ్ళు ఇంకెప్పటికీ వాళ్ళు బిజీయే మేడం. ఇంజనీరింగ్ తర్వాత కాలేజీలు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు అయిపోయింది. వాళ్ళ బిజీ వాళ్ళది. ఇంకా మరి వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు. అదే. చూద్దాం మేడం, నేను చెప్తాను మీకు, చేస్తానులేండి మేడం, కాల్ చేస్తాను నేను. యూనివర్స్ అనేది మీకు సపోర్ట్ అయితే బాగా చేస్తుంది. యూనివర్స్ నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి తర్వాత తర్వాత ఏవైనా కూడా మనము ముందుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. మనసైనా మీరు ఇప్పుడు మానసికంగా బాగుంటేనే కదా మేడం ఏదైనా చేయగలిగేది. మనసులో ప్రశాంతత ఉంటేనే కదా. ఇప్పుడు దాని మీద టెన్షన్గా ఉన్నారనుకోండి, హెల్త్ వెల్త్ రెండు స్టక్ అవుతాయి. మీకు తెలిసిందే కదా అది. అలాగనమాట. మంచి పనికి అదే ఎప్పుడు అప్పుడు యూనివర్స్ మంచిగా సపోర్ట్ చక్కగా చేస్తుంది మేడం. ముందుకొచ్చారు, మధ్యలో ఆగిపోయారు గదా. అలా గాకుండా ఒకసారి చూడండి. నిజమే చూద్దాం మేడం. మేడం, నేను సమగ్ర జీవన శైలి చూద్దాం మేడం. చెప్తూ మధ్యలో కుదరక ఆపేశాను. మళ్ళీ నిన్న లలిత మేడం ఎందుకు చెప్పట్లేదు చెప్పండి పర్వాలేదంటే నిన్న మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ మేడం సమగ్ర జీవన శైలి అయినా ఏదైనా మేడం మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకుంటాము. అవును, ఇక్కడ సేవ జరుగుతుంది, నలుగురికి చెప్పగలుగుతాము, మనం అవును, నేర్చుకుంటాము. ఆ జ్ఞానము మనం చెప్తున్నప్పుడు ఇంకొకరిది కూడా వినాలనిపిస్తది. అవును, మళ్ళీ మనం ఏం చెప్పామో కూడా మళ్ళీ వీడియోలో మళ్ళీ వినాలనిపిస్తది. అవునా కాదా? మనం ఏమన్నా మిస్టేక్స్ అవును మేడం. చేసాము ఏంటి అనేసి మళ్ళీ వింటాం. ఇలా ఎన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నదా పెద్దదా పార్టిసిపేట్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఒక ముందు స్టెప్ వేసినామంటే అది వెనక్కి వెళ్ళకూడదు. అంతవరకన్నా ఉండండి, ఇంకొంచెం ముందుకు రండి. కాకపోతే కానీ వెనక్కి వెళ్ళకండి. తప్పకుండా. ఓకే మేడం. థ్యాంక్ యూ. రఘువీర్ సార్.
అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు రఘువీర్ బైదవే. ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్ అయింది అనమాట అది మైసూర్లో. సో నాకు ఈ లింక్ మా పేరెంట్స్ ద్వారా తెలిసింది. అమ్మ నాన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ నాకు ధ్యాన పరిచయం అంటే చిన్నప్పటి నుంచే నాన్న పత్రిజీ ఫౌండేషన్ లో వెళ్ళేవారు. నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఉండేవారు. సో నేను కూడా చిన్నప్పుడు పత్రిజీ సార్ని కలిశాను, గురువు గారిని. చిన్నప్పుడు శ్రీశైలంలో ఒకసారి ఈవెంట్ జరిగింటే ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కలిశాను. సో నాన్న కూడా 1 వీక్ 10 days క్యాంపు ఇలాగ మెడిటేషన్ క్యాంప్స్ ఎక్కడున్నా వెళ్ళేవాళ్ళు లైక్ ఉరవకొండ పక్కన ఎక్కడో ఉంది. అప్పుడు లైక్ 1 month అలాగా మెడిటేషన్ కి కూడా వెళ్ళారు. సో మేము ఎవ్రీడే చేసేవాళ్ళం. ఇంట్లో పిరమిడ్ పెట్టుకుని దేవుడి రూమ్ లోనే పిరమిడ్ పెట్టుకుని ఎవ్రీడే దాని కిందనే మెడిటేషన్ చేసేవాళ్ళం. సో చిన్నప్పటి నుంచి బాగుంది మాకు మెడిటేషన్ చేస్తూ ఉంటాయి. సో అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లేదా ప్రజెంట్ ఉన్న పిల్లల్ని నా ఏజ్ వాళ్ళని చూసుకుంటే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఏదైనా డిసిజన్స్ తీసుకునే విధానంలో కానీ అందరూ. దాంతో పాటుగా ఏం జరిగినా నా మంచికే అనే విధంగా నా మైండ్ సెట్ అనేది అయిపోయిందన్నమాట. నార్మలే జరుగుతూ ఉంటాయి విషయాలు. బట్ కొంచెం ఆలోచిస్తే అంటే ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ మనకు జరిగిందో అది మన మంచికే అని తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. బికాజ్ అది దేవుడు ఇప్పుడు తప్పించింది ఫ్యూచర్ లో తెలుస్తుంది అన్నమాట. ఆ ప్రజెంట్ మూమెంట్ మాత్రం మనకు కోపం వచ్చేస్తుంది. ఇన్ని చేస్తా ఉన్నా, ఇంత ధ్యానం చేస్తాను, పూజలు చేస్తా ఉన్నా, అన్ని చేసినా వేస్టే కదా, ఎందుకు ఇట్లా చేసినాడు అన్నట్టు ఆ ప్రజెంట్ మూమెంట్ అట్లా అనిపిస్తుంది. బట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని డేస్ పట్టొచ్చు, మంత్స్ పట్టొచ్చు. తర్వాత ఒక రోజు రియలైజ్ అవుతాం, మేబీ ఆ రోజు జరిగింది ఇందుకే ఏమో, దీనివల్లనేమో ఆ రోజు నాకు దేవుడు తప్పించింది అని. అది తెలుస్తా వచ్చింది అనమాట నాకు మెడిటేషన్ ద్వారా. అండ్ ఈవెన్ ఇక్కడున్న వాళ్ళు కూడా పిల్లలు అందరూ కూడా ఉంటారు. చిన్నప్పుడు నాన్న నాకు మెడిటేషన్ చేయాలి, ఇంట్లో నేను తమ్ముడు ఉంటాం, మాకు మెడిటేషన్ చేయాలి అంటే ఒక గోల్ లాగానో గిఫ్ట్ లాగానో పెట్టేవాడు నాన్న. ఎలాగంటే మీరు ఈరోజు 10 minutes మెడిటేషన్ చేస్తే మీకు ఒక చాక్లెట్, లేదు ఈ 1 week కరెక్ట్ గా మెడిటేషన్ చేస్తే 1 week తర్వాత ఎక్కడన్నా డే అవుట్ పోదాం అంటే. అప్పుడు ఉన్నప్పుడు మాకు మెడిటేషన్ కన్నా ఎక్కువ దీని మీద ఆసక్తితో చేసేవాళ్ళు. అది ఎలాగో ఒకటి మొత్తానికి మెడిటేషన్ కంప్లీట్ అయ్యేది కదా. సో నాన్న గోల్ అది డే బై డే అలవాటు అవుతూ మాకు తెలియకుండానే మాకే ఇంట్రెస్ట్ వచ్చేసింది. మాకు గిఫ్ట్స్ అవన్నీ అవసరం లేదన్నట్టు అనిపించేసింది. డైలీ మాకు తెలియకుండానే మెడిటేషన్ అంటే అది ఒక హ్యాబిట్ లాగా. పొద్దున్న లేస్తే పళ్ళు తిక్కడం ఎలాగా హ్యాబిట్, మెడిటేషన్ కూడా అలాగా. ఎప్పుడు టైం దొరికితే ఇదే టైం, స్పెసిఫైడ్ టైం ఇక్కడే చేయాలి అనేది ఏం చెప్పలేదు. మనం చేయాలి యాజ్ ఇట్ ఈజ్, ఒకే ప్లేస్ లో చేస్తే బాగుంటుంది అదంతా కూడా అనేసి. బట్ ట్రావెలింగ్ ఉంటాం, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాం, వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. సో రూమ్ లో ఉంటే మేబీ ఒకే ప్లేస్ లో చేస్తాం. బట్ టైంకి అనుకూలంగా డేలో మొత్తానికి ఎప్పుడు టైం దొరికినా ఫ్రీ టైంలో మెడిటేషన్ చేసేది. ఇలాగ అలవాటు చేసేసుకున్నాం. సో అది బాగుంది. నిదానంగా ఉంటాం అందరు కూడా. ఇంట్లో డెసిషన్స్ తీసుకునేది కానీ డిస్కస్ చేసుకుంటాం. ఏదన్నా డెసిషన్ తీసుకున్నా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటారు అనే నమ్మకం ఉంటుంది ఒకరి మీద ఒకరి. భేద అభిప్రాయాలు అట్లా ఉండవు. సో అదంతా కూడా హెల్ప్ అవడానికి బాగా అయ్యి చిన్నప్పటి నుంచి. సో నాది బై బ్యాక్గ్రౌండ్ ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్ అనేసి చెప్పాను కదా, దాని రిలేటెడ్ ఒకటి విషయం చెప్దామనేసి అనుకున్నా సడన్ గా. నార్మల్ గా అంటే మాకు సో ఇంట్లో రైస్ కుక్కర్ అవి, ఇప్పుడు రైస్ ఏదో టాపిక్ కుకింగ్ టాపిక్ వస్తే సడన్ గా గుర్తొచ్చింది నాకు. నార్మల్ గా ఇంట్లో రైస్ కుక్కర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ బిఫోర్ ఎక్కువగా గంజి తీసి అన్నం చేసేది అనమాట. అంటే అన్నం చేసేటప్పుడు గంజి తీస్తారు. సో దట్ ఆ మెథడే ఉండేది. డే బై డే రైస్ కుక్కర్ వచ్చినాక ఈజీ అయింది. ఈవెన్ నేను రూమ్ లో ఉన్నా నేను కూడా రైస్ కుక్కర్ పెట్టుకుని నాకు తెలియకనంత వరకు రైస్ కుక్కర్ తోనే వండుకునేవాడిని. బట్ ఎప్పుడైతే అదొక ఫ్రీగా అనిపిస్తుంటది సార్, ఈజీ వే అనేసి నేను అదే పెట్టుకున్నా. బట్ డే బై డే మాకు తెలిసిందంటే మాకు కాలేజ్ లో రీసెర్చ్ లో వాటిలో తెలిసిండేది యాక్చువల్లీ రైస్ కుక్కర్ లో ఉండడం వల్ల కొంచెం హెల్త్ కి డిసడ్వాంటేజ్ ఉంది అనేసి. సో కొన్ని ఫస్ట్ థింగ్ రైస్ లో ఉండే క్వాంటిటీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి, ఏమీ ఉండవు అనేసి ఒకటి. అట్ ద సేమ్ టైం రైస్ నుంచి ఏదైతే బాడీలో ఇన్సులిన్ స్పైక్ అనేది జరుగుతుందో, అది ఇన్సులిన్ స్పైక్ అయితేనే చాలా మందికి షుగర్ అనో లేకపోతే ఎక్సెట్రా ప్రాబ్లమ్స్. ఆ ఇన్సులిన్ స్పైక్ అనేది రైస్ కుక్కర్ లో వండుకోవడం వల్ల ఎక్కువ జరుగుతుంది. వేరాజ్ గంజి మనం ఓన్ గా తీయడం వల్ల
అది తక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఇప్పుడు ఇండియాలో వైట్ రైస్ ఎక్కువ ఉండేది. నార్మల్ గా బిఫోర్ తో గమనిస్తే ఇప్పుడు రీసెంట్ గా ఇండియాలో వైట్ రైస్ ఎక్కువ. అదే బిఫోర్ కొంచెం వైట్ రైస్ అయినా కానీ దాంట్లో కొంచెం లైట్ గా ఫైబర్ టైప్ లో ఉండేది. అట్ ద సేమ్ టైం రైస్ కలర్ కూడా కొంచెం చేంజ్ ఉండేది. ఇప్పుడు డే బై డే వస్తూ వస్తూ ప్యూర్ వైట్ అయిపోయింది. రైస్ అన్నం ఎంత వైట్ ఉంటే అంత క్వాలిటీ అనేది మనం అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అది వేరే. సో అంటే నాకు ఈ కాలేజీలో ఉన్నప్పుడు అంతా తెలుసుకునండి. సో నేను ఆ రోజు తెలుసుకున్నప్పటి నుంచి నేను కూడా రైస్ కుక్కర్ యూస్ చేయడం మానేసిన. నాకు కొంచెం ఇబ్బంది అనిపించిన, రూమ్ లో అయినా కానీ ఇబ్బంది అనిపించిన, నేను గంజి వడబోసుకొని రైస్ చేసుకుంటా నిదానం, లేట్ అయినా పర్లేదు అనేసి. బికాస్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ కి ఫాస్ట్ లైఫ్ స్టైల్ కి మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. బట్ అది దానికి దీనికి ఒక 5-10 minutes కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అంతే. బట్ వేరేస్ అది లాంగ్ టర్మ్ లో కనిపిస్తుంది. ఇన్ని రోజులు తిన్నాం మాకేం కాలేదా అంటే కొన్ని దెబ్బలు వీళ్ళే కొట్టారని తెలియకుండానే నొప్పి వేస్తా ఉంటాయి మన లైఫ్ లో. అట్లాంటి దాంట్లో ఇది ఒకటి అనమాట. సో దట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఏమన్నా ఇలా యూస్ చేస్తా ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కొంచెం దాన్ని నిదానంగా స్టాప్ చేసుకోవడం better. నేను ఈవెన్ రూమ్ లో మేము ఈజీగా అవుతుంది అనేసి దాన్నే ఎప్పుడు పెట్టుకునింది. బట్ ఎప్పుడైతే నాకు ఇది తెలిసిందో, మేము కాలేజీలో ల్యాబ్స్ లో ప్రాక్టికల్స్ గా చూసాము, అప్పటి నుంచి స్టాప్ చేసినాము. నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఉన్న వాళ్ళంతా కూడా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాసిబుల్ అయితే చేంజ్ చేసుకోండి నిదానంగా. సో అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానము ఎలా చేశారో ఏంటి అంటే డెసిషన్స్ అయినా ఏవైనా అంటే స్టడీ పరంగానైనా ఎక్కడ ఇప్పుడు జాబ్ పరంగానైనా ఎక్కడ కూడా ఒక టెన్షన్ ఉండకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం సార్ దీంట్లో. అన్నీ కూడా ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చేశారు కాబట్టి ఏది జరిగినా నా మంచికే అని ఈజీగా తీసుకుంటున్నారు. అక్కడ ఏంటి మీకు బాధ, ఆందోళన, భయము ఏ రకమైన ఇబ్బంది అయితే ఉండదు కదా సార్. అంటే ప్రశాంతంగానే ఉంటారు అక్కడ కూడా. ఎందుకు అంటే అలాగా చాలా చెప్పానంటే నాకు 10th ఉన్నప్పుడు లైక్ ఒక 0.1 మార్క్ తో నాకు ఒక IIIT సీట్ మిస్ అయ్యింది. ఆ 10th తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా నేను కేసెట్ రాసిన, కర్ణాటకలో చేరిన. సో అక్కడ కేసెట్ రాసిన తర్వాత నాకు ర్యాంక్ ఏమో వచ్చింది, 13,000 ర్యాంక్ వచ్చింది, 13. సో ఆ ర్యాంక్ కి నాకు ఈజీగా అగ్రికల్చర్ ఆర్ ఇంజనీరింగ్ సీట్ రెండిట్లో ఏదో ఒకటి ఈజీగా రావాలి. బట్ నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా లేక అది లేక ఆ సీట్ రాలేదు. దాదాపు ఒక 2 months తిరిగాను అక్కడ ఆఫీసుల చుట్టూ అంతా కూడా. నీది ఆంధ్ర ఉంది 10th క్లాస్, సో ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేవు, అది ఇది అని. అదైన తర్వాత నేను ఇంక చదివే ఆపేద్దాం అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయినాను. ఇంత కరెక్ట్ గా అంత బాగా చదువుకుని తీరా సీట్ వచ్చే టైంకి ఇట్లా అయింది. 10th తర్వాత కూడా అట్లా అయింది, ఇప్పుడు కూడా అట్లా అయింది అన్న. మళ్ళీ తర్వాత గ్రాడ్యుయేషన్ అక్కడే చేసిన. సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన, ఫుడ్ టెక్నాలజీది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు సిలబస్ అంత ఐడియా ఉండదు. అండ్ కాలేజ్ నుంచి ఏదో బై మిస్టేక్ అయి వేరే సిలబస్ కాపీ అప్లోడ్ అయినందుకు నేను అదే సిలబస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. సో ఫస్ట్ టైం రాసినప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ రాలేదండి. నార్మల్ గా పేమెంట్ సీట్ లో చేరాలి అంటే 6 lakhs ఉంది. గవర్నమెంట్ సీట్ లో అయితే 50,000కి అయిపోతుంది. సరే అయితే అయింది అనేసి 1 year మళ్ళీ ఇంట్లోనే ఉండి సపరేట్ రూమ్ తీసుకుని ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసి అప్పుడు వచ్చింది సీట్. అదే టెన్షన్ లో అప్పుడు ఏదో నేను ఉన్న జాబ్ లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోదాం, జాబ్ చేరిపోదాం అనే మైండ్ సెట్ రాలేదండి. అండ్ ఇంకొకటి వచ్చినా గానీ ఒక 2-3 days కి మళ్ళీ కూల్ అయిపోయాము. అదే డిసిషన్ అట్లే పట్టుకొని లేదు. ఇప్పుడు ఎంటెక్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తాను, అంతా బాగుంది. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు అవన్నీ జరిగింది ఇప్పుడు ఇలా ఉండడానికి. అప్పుడు ఆ సీట్ రాలేదు, ఇప్పుడు బాగుంది. అప్పుడు ఆ సీట్స్ అన్ని మిస్ అయినందుకు రీజన్ ఇప్పుడు ఈ లైఫ్ లీడ్ చేయడానికి అనేసి ఇప్పుడు అనిపిస్తా ఉంటుంది నాకు అప్పుడు. అదే అప్పుడు ఏదో వేరే అక్కడ నేను అనుకున్న సీట్ వచ్చేసింటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడున్న జాబ్ నాకు ఎట్లా ఉంది అంటే ఎవ్రీడే అమ్మ నాన్నల దగ్గర ఉండొచ్చు, అమ్మ నాన్నని కేర్ చేసుకోవచ్చు, వాళ్ళతో పాటు ఉండొచ్చు, వాళ్ళు చూస్తూ ఉంటారు నేనేం పని చేస్తూ ఉంటాను, మళ్ళీ టైం స్పెండ్ చేయొచ్చు బాగా. జాబ్ చేయాలి 100%. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనీ సంపాదించడానికి ప్రతి ఒక్కరు జాబ్ చేయాల్సింది. బట్ అదే నాకు మా ఫ్రెండ్స్ లాగా లేదా వేరే వాళ్ళలాగా ఎక్కడో లాంగ్ నేనుండి బెంగళూరు లేకపోతే హైదరాబాద్ అలాగుండి మా పేరెంట్స్ ఇంట్లో ఉండి ఫోన్ చేసి తిన్నారా, టైంకి పడుకున్నారా, ఇది అడగడానికి లేదు. నేనే ఎదురుగున్నా వాళ్ళతో. అలాగా ఆపర్చునిటీ నాకు క్రియేట్ అయ్యింది, అలాగే అనిపించింది. సో ఇప్పుడు అదే అన్నమాట,
ఎప్పుడో ఏదో జరిగింది అంటే దాని రియాక్షన్ ఫ్యూచర్ లో కూడా రావచ్చు మనకి అనేసి. అది ఆ మెడిటేషన్ ద్వారా ఇలా ఇట్లాంటి గ్రూప్స్ లో ఉండడం ద్వారా నిదానంగా మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది అన్నమాట తెలియకుండా. అదే ఇఫ్ ఇన్ కేస్ ఇది లేదు అంటే ఏదో ఒక రాంగ్ డిసిజన్ లేకపోతే ఏదో ఒక అర్జెంట్ లో డిసిజన్ తీసుకొని నేను జాబ్ అనో లేదా వేరే పని అనో ఏదో ఎక్కడికో ఒక చోట వెళ్ళిపోయి ఉంటే, లేదు ఇంటర్ లో అలాగ అయ్యింది అనేసి ఏదైనా రాంగ్ డిసిజన్ తీసుకొని అంటే, బికాజ్ నేను 1 month బాగా ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేద్దాం అది అనేసి అనుకున్నా. ర్యాంక్ వచ్చింది, ఆపర్చునిటీ ఉంది, కానీ రాలేదు సీట్. నాకన్నా ఎక్కువ ఇది ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ 20,000 అలాగ వచ్చిన వాళ్ళు. నాకు రాలేదు కదా అనే బాధ అయితే అప్పుడు ఉండింది అప్పటికి. అప్పుడు 30 days అలా, బట్ తర్వాత నార్మల్ అయిపోయింది. సో అదే అన్న ఆ మైండ్ సెట్ అనేది క్రియేట్ అయితే మనం ప్రశాంతంగా ఉంటాం. దాంతో పాటుగా ఇప్పుడు ఏదో స్టోరీ చెప్పారు కదా తాబేలుది, అలాగా ఉంటాం. అంటే మీ ఎక్స్పీరియన్స్ సార్, అంటే మీరు అక్కడ యాక్సెప్ట్ చేసినారు దాన్ని. యాక్సెప్ట్ చేయడం వల్లనే అంటే ఇప్పుడు రాకపోయినా కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళారు. రాలేదు కదా అని అక్కడే ఆగిపోకుండా. కాబట్టి ఇప్పుడు 10th తర్వాతనైనా ఇంటర్కి అలాగే అయినారు. ఇంటర్ తర్వాత కూడా సీట్ రాలేదని అక్కడ కూడా ఆగిపోకుండా అలాగే ముందుకు వెళ్ళారు. బీటెక్ తర్వాత కూడా అలాగే జరిగింది. అక్కడ కూడా ఆగిపోకుండా ముందుకు వెళ్ళారు. అంటే ఇదంతా ఏంటి సార్, అంటే మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఓకే. నేనైతే ఈసారి సరిగానే చేసిన అవ్వలేదు. కానీ మళ్ళోసారి ప్రయత్నం చేద్దాం తప్పులేదు అన్నట్టుగా మీరు మళ్ళీ చేశారు. ఇప్పుడు నిజంగా మీరు అనుకున్నట్టు మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఫ్యామిలీతో అయినా. మీరెలా అంటే మీరొక ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా సార్, ఇంత ప్రశాంతంగా ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కాకుండా అని. అలాగే ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీ ఎక్స్‌పీరియన్స్ నిజంగా అంటే ధ్యానంలో లేని వాళ్ళు అయితే ఇదంతా అంటే ఎక్కడితో అక్కడిదే. అంటే ఇప్పుడు చూస్తుంటాం కదా సార్, మామూలుగా చిన్న చిన్న వాటికి 10థ్‌లో ఫెయిల్యూర్ అయినామని, ఇంటర్‌లో ఫెయిల్యూర్ అయినామని పిల్లలు కూడా వాళ్ళు ఏదేదో చేసుకుంటూ ఉంటారు నిజంగా. అంటే అక్కడితో ఆపేసుకుంటారు. అలా గాకుండా ధ్యానం చేసిన వాళ్ళైతేనే ఇలా పట్టుదలతో ముందుకు వెళ్ళగలరు సార్. చాలా చక్కగా బావుంది సార్ మీ ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ ఇంట్లో లేడీస్ ఇవి అంటే ఈ పాత్రలనేవి గూడా నిజంగా మార్చుకోవడము, ఈ రైస్ కుక్కర్‌లు ఇవి వాడకపోవడము మీరన్నారు. అంటే ఇప్పుడే ప్రాబ్లమ్ రాకపోవచ్చు, లాంగ్ టర్మ్‌లో వస్తుంది అని. వస్తుంది. ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడెందుకు నేను ఆపుకోవాలి, ఈజీ వే గదా అని అనుకుంటారు గానీ, మన హెల్త్ గురించే గదా ఏది చేసినా. అంటే ఇప్పుడు జాబ్ చేసినా మనం తినడం గురించే గదా కష్టపడేది. ప్రతీది గూడా. అందుకనే ఇప్పటి నుంచే మార్చుకోవడానికి అందరం గూడా ప్రయత్నం చేయాలి సార్. గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు గూడా. మీ అనుభవం బావుంది. అందరూ గూడా పాటిస్తారు సార్. చాలా బావుంది సార్. అలాగే అల్యూమినియం గూడా వద్దని చెప్తాం సార్ మేము గూడా. అల్యూమినియం ఏంటంటే అది కరిగి ఫుడ్‌లోకొచ్చేస్తది. దానివల్ల గూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని. అది గూడా వద్దు అన్నట్టుగానే చెప్తామనమాట. అయితే ఇంకోటేందంటే ఇప్పుడు రైస్ కుక్కరు ఈ అల్యూమినియం కంటే అడ్వాన్స్‌గా ఒకటొచ్చింది సార్. అదేంటంటే ప్రెషర్ కుక్కర్ అని. దాంట్లో ఏంటంటే 3 విజిల్స్ ఒక 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. అది రైస్ వేడైంది అంటే వాటర్ వేడైనాయంటే అయిపోతది. అది ఇంకా ఈజీ వే అని దాంట్లో వండేస్తున్నారు. అది గూడా జరుగుతుందనమాట. అదే ఏదైనా మన హెల్త్ కోసం మార్చుకోవాలి. అట్లా అంటే అంత ఫాస్ట్‌గా ఉడికింది. ఏదైనా స్లో కుకింగ్ ఉండాలి కదా సార్. ఇప్పుడు మామూలుగా మన ఇండియన్ మెథడ్ ప్రకారం అయితే స్లో కుకింగ్‌లోనే తినాలి. అంతేగాని స్పీడ్‌గా ఏది చేసినా కూడా అది అనారోగ్యం కిందకే అనారోగ్యము పాలైతారు ఖచ్చితంగా. కాబట్టి అలా చేయాలి. చాలా బాగా చెప్పినారు సార్. ఇది, అది 2 గూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. లాగిన్ టైం అయిందనమాట అది అందుకు. ఓకే సార్. చక్కటి సందేశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ కూడా సార్‌కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు మార్నింగ్ మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? మాట్లాడతారా? అనుభవాలు ఏమైనా పంచుకుంటారా? సార్ లాగా సార్ అసలు క్లాస్‌కొస్తారు, ఇలా చెప్తారు అనేది గూడా అంటే రెగ్యులర్ వాళ్ళకి డ్యూటీస్ ఉండే వాళ్ళకి రెగ్యులర్ అవ్వడం కుదరదు గాబట్టి కొన్నిసార్లు మనం గూడా చూడలేకపోవచ్చు. చూడండి ఈరోజు ఎంతో చక్కటి ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన దానికి, ధ్యానం చేసిన దానికి ఎంత అంటే పట్టుదలని మిస్ అవ్వలేదు. అక్కడ అనుభవ జ్ఞానం ఉంది. ధ్యానం వల్ల ఎక్కడ గూడా నేను ఇక్కడే ఆగిపోతా అన్న భయము, బాధ
నిస్సాయత ఎటువంటిది కూడా లేదు. అంటే ధ్యానం ద్వారా ఎంత మార్చుకోవచ్చో మనం చేయడమే కాదు, మన ఇంట్లో వాళ్ళు, పిల్లలు, భర్త చేసేటట్టుగా. అంటే అది మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. ఇప్పుడు మాంసాహారం కూడా మాన్తామా లేదా అన్నది కూడా మన చేతుల్లోనే ఉంటది. మాన్పిస్తామా లేదా అనేది కూడా అంటే అవతలి వాళ్ళు ఇప్పుడు బాగా మొండిగా వాదించే వాళ్ళనైతే ఏమీ చేయలేము. అది కూడా మాన్పించమంటే ఇంకా మాన్తావా సస్తావా అన్నట్టు కాకుండా తింటే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, తినకుంటే ఏముంటాయి, అది ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఒక మేకని కట్ చేసినా, కోడిని కట్ చేసినా అన్నట్టు చెప్పడము. ధ్యానం ఎందుకు చేయాలనే చెప్పడము. ఇప్పుడు పిల్లలంటే ఏంటి, ఇప్పుడు మనము ఒకటే అనుకుంటాం అనమాట. ఎంతసేపటికి స్కూల్‌కి వెళ్ళి రావాలి పొద్దున్నే లేసి. స్కూల్‌కి వెళ్ళొచ్చినాక ఏముంటది, వెంటనే ట్యూషన్ ఉంటది. ట్యూషన్ తర్వాత ఏముంటది, ఇంకా తినాలి, పడుకోవాలి. లేదు వాళ్ళేమైనా డివైజులు వాడుకున్నారంటే, వాళ్ళక్కడ వాడుకుంటుంటే ఇక్కడ మనం ఫోన్‌లు మాట్లాడొచ్చు, లేకుంటే ఇంకేమైనా చేయొచ్చు. అలా గాకుండా వాళ్ళతో చక్కగా కాసేపు ఆడుకోవాలి, గడపాలి. మనం గూడా టైమ్ స్పెండ్ జేయాలి. మంచి, చెడు ఏదైనా తల్లిదండ్రులే నేర్పాలి. తల్లిదండ్రులే మొదటి గురువులు అంటారు గదా! తల్లిదండ్రులే నేర్పించాలనమాట ప్రతీది గూడా. ఓకే నాన్న, నువ్వు చెయ్యడం వల్ల నేను ఇంత మార్చుకుంటున్నాను. నువ్వు చేస్తే నువ్వు గూడా మార్చుకోగలవు. నువ్వు ఇప్పుడు చదవాలనుకుంటున్నావు, ఇప్పుడు చదువుతున్నావు. ఇంత కష్టంగా ఉండదు ఆ చదువు గూడా. నీకు ఈజీ వే అయితది. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల. నీ వయసు ఎంతో అంత. 15 నిమిషాలే చెప్పండి, ఎక్కువ చెప్పకండి. వాళ్ళు గూడా ఇబ్బంది పడతారు గాబట్టి. సరదాగా కూర్చోండి. ఇప్పుడు సార్ చెప్పారు, చాక్లెట్ ఏదో ఇచ్చి వాళ్ళ మమ్మీ, డ్యాడీ వాళ్ళు ధ్యానం చేస్తే చాక్లెట్ ఇస్తాము, గిఫ్ట్స్ ఇస్తాము ఇలా చెప్పారు. అలా గూడా మనం చెయ్యొచ్చు. పిల్లలకు ఒకటి ధ్యానం ఉండాలి. ఒకటి ఫస్ట్ వన్ ధ్యానము, చదువు, ఆటలు, పాటలు, అలాగే ఇంట్లో పనులు గూడా. ఈ మనమే వాళ్ళకి చేసి పెట్టడం గాదు. వాళ్ళు గూడా హెల్ప్ చేసేటట్టు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవి నేర్చుకోవాలి నాన్న, నా కోసమే కాదు మీకోసము, ఎక్కడ ఉన్నా ఎలా చేసినా గూడా ఇవనే చెయ్యాలి. ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి అని మెల్లగా మనం అర్థమయ్యేటట్టు వాళ్ళకు చెప్పగలగాలనమాట. చెప్పినప్పుడే గదా వాళ్ళలో గూడా మార్పులొచ్చి చేస్తారు. తల్లిదండ్రుల మీద వాళ్ళు గూడా ఒక కృతజ్ఞత, ప్రేమ, గౌరవము అవన్నీ ఇవ్వాలంటే మన ప్రవర్తన మనం గూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే దాంట్లోనే ఉంటది. నిన్న ఎగ్జాంపుల్‌గా మా పాప వచ్చింది. ఆమెకి మార్క్స్ బాగా వచ్చినాయి. ఇంతకు ముందు మీద చాలా బెటర్‌గా, చాలా ఎక్కువగానే వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక 40 మార్క్స్‌కి ఉందనుకోండి, 35 అలా వచ్చినాయి. ఒక 5 మార్క్స్ తగ్గినాయి. అయితే హ్యాపీగా వాళ్ళ అక్కకెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ మధ్యలో ఏదో చిన్నది జరిగింది. జరిగినప్పుడు మా పాప చిన్నామె వచ్చి అక్క హ్యాపీగా ఫీల్ అవ్వలేదు నేను చెప్పినందుకు అని ఏడుస్తుంది. అలా ఏడవాల్సిన అవసరం ఏముంది అని నేను దాని గురించి కొంచెం క్లియర్‌గా ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఫస్టు నువ్వు చదివినావు, నువ్వు కష్టపడి రాసినావు, నువ్వు చదివినావు. నీ మీద నీకు నమ్మకం ఉంది. అంటే ఇంతకు ముందు మీద బెటర్‌గా వచ్చినాయని హ్యాపీగా ఉన్నావు. కానీ అక్క అనలేదో, లేకపోతే పక్కన వాళ్ళు అనలేదో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వలేదని నువ్వెందుకు అక్కడ ఆగిపోతున్నావు నాన్న? నువ్వు ఇంత మంచిగా రాసినందుకు నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకో. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. అంటే ఎప్పుడు ఇంకేం చేస్తారంటే అక్కడ పక్కన వాళ్ళ మీదనే ఆధారపడిపోతూ ఉంటారు. అంటే మనల్ని మన సెల్ఫ్ లవ్ అనేది ఏమి ఉండదక్కడ. ఎప్పుడు గూడా ఇంకా జీవితాంతం గూడా పక్కన వాళ్ళు ప్రేమించలేదని ఏడవడము, ఎవరో ఇవ్వలేదు ప్రేమ, లేకుంటే సరిగ్గా చూడలేదు, సరిగ్గా మాట్లాడలేదు, రిలేటివ్స్ తోటి గూడా అంతా గూడా ఇదే కంప్లెయింట్స్ ఉంటాయి గదా! ఇలా లేకుండా మన పిల్లల్ని గూడా మనము ధ్యానంలో ఉన్నాము, జ్ఞానం నేర్చుకుంటున్నామంటే మన కుటుంబాన్ని గూడా మెల్లిమెల్లిగా పిల్లలు గూడా ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నామంటే ఇప్పుడు సార్ వాళ్ళ పేరెంట్స్ ధ్యానంలో ఉన్నారు. పిల్లల్ని చక్కగా మార్చుకున్నారు. మనం గూడా అలా మార్చుకోవచ్చనమాట. ఇది క్లాస్ లాగా అయిపోతున్నట్టుంది మాస్టర్స్. ప్రత్యేక కార్యక్రమం లాగా లేదు. పార్వతి మేడం. పార్వతి మేడం. పార్వతి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. అనురాధ మేడం. చిన్న కథ చెప్తా, చిన్నది. చెప్పండి. ఒక రాజుగారు ఉంటారు. తను ఊర్లో ఉన్న అందరికీ భోజనాలు పెట్టిస్తారనమాట. చెప్పండి మేడం, చెప్పండి. వినిపిస్తుందా స్పష్టంగా? వినిపిస్తుంది, చెప్పండి. భోజనాలు పెట్టిస్తూ ఉంటే మంచిగా పెరుగు అది కావాలి కదా అందరికీ భోజనాల్లోకని, పెరుగుని తయారు చేయమని పాలు కేంద్రం ఉంటది కదా ఆమెకి చెప్తారనమాట. ఆమె పెరుగు తయారు చేసుకొని చక్కగా కుండ నిండా పెరుగు తీసుకొని చిక్కటి పెరుగుని తీసుకొని వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే పైనుంచి ఒక గద్ద పామును పట్టుకొని వెళ్తూ ఉంటుంది.
ఆ పెరుగు మీద మూత పక్కకి వెళ్ళిపోద్ది. జరిగిపోవటం వల్ల ఆ పాము భయంతో ఉన్నటువంటి విషయాన్ని చిమ్మితే అది వెళ్ళి పెరుగులో పడుతుంది. అది ఆమెకి తెలియదు. తెచ్చి పెరుగు రాజుగారికి ఇచ్చేస్తుంది. వాళ్ళు ప్రజలందరికీ భోజనాలు పెట్టేస్తారు. ఆ పైన ఉన్న విషయం ఎక్కడైతే చిమ్మిందో అదంతా కొంతమంది తిన్న వాళ్ళకి అనారోగ్యం, కొంతమంది ఇదవుతారు అనమాట, చనిపోతారు. అయితే భోజనాలన్నీ బాగానే పెరిగినాయి. చనిపోయిన వాళ్ళు ఇదే స్వర్గానికి వెళ్తారు కదా, అక్కడ స్వర్గం దగ్గర నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అక్కడ యమధర్మరాజు అడుగుతాడు అనమాట, వీళ్ళు చనిపోవటానికి కారణం ఏంటి చంద్రగుప్త అని అడిగితే చంద్రగుప్తుడు చెప్తాడు, ఇలాగా మా రాజుగారి ఇంట్లో భోజనాలు పెట్టి తిని వీళ్ళు చనిపోయారు మహాప్రభు, మరి వీళ్ళది ఏ లిస్టులో వేయాలో తెలియటం లేదు అని. అయితే ఆ ఊర్లో ఒక ఆమె ఇంకా మళ్ళా రాజుగారి భోజనాలకు వెళ్తుంటే, అయ్యో చనిపోయారంట రాజుగారి ఇంట్లో భోజనాలు చేసి కొంతమంది చనిపోయారంట అని వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తుందంట ఒక ఆమె. చెప్తూ ఉంటే చంద్రగుప్తుడును యమధర్మరాజు ఇలాగా డిస్కస్ చేసుకుంటూ, అయితే విషం చిమ్మిన పాము భయంతో చిమ్మింది, గద్ద తీసుకెళ్తూ ఉంది తనకి తెలియదు, పెరుగమ్మాయి పెరుగు తెస్తూ కూడా ఆమెకి పడిందనే విషయం తెలియదు, రాజుగారు మంచిగా చేస్తున్నారు కానీ భోజనం పెడుతున్నారు తప్ప చెడేం చేయట్లేదు. యాక్చువల్గా ఈ అందరికీ ఇందులో పాపంలో సమభాగం పంచాలి, యాక్చువల్గా భాగస్తులే కదా. అయితే వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు కనుక వీళ్ళందరికీ ఈ పాపం అంటదు. ఓన్లీ ఎవరైతే అమ్మాయి ఆమెకి ఏం తెలియపోయినా రాజుగారు చంపేస్తున్నారు అనే ప్రోపగండా చేస్తుందో, నోటితో అస్తమానం తనకు తెలియని విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంది, ఆమె లిస్టులో ఈ పాపం అంతా వేసేయండి అని ధర్మరాజు చెప్పారంట చంద్రగుప్తునికి. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు, ఇక్కడున్న ఆమె భవిష్యత్తులో నరకానికి వెళ్తుందని ఫిక్స్ చేశారట. దీన్ని బట్టి మనం అనవసర విషయాలు వేస్ట్గా మాట్లాడకుండా పక్కాగా తెలిసినవే మాట్లాడాలని దీన్ని నీతి అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఎందుకంటే అందులో నీతి ఏంటంటే, మనము వేరే వాళ్ళ కర్మలన్నిటినీ అట్లా మాట్లాడి ఇప్పుడు ఓకే ఇలా జరిగిందంట వాళ్ళ దాంట్లో అని మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళ విషయంలో ఇట్లా అయిందంట వాళ్ళకు, ఈమె ఇట్లా చేసింది అట్లా మాట్లాడితే ఆమె కర్మను మనమే తీసుకుంటూ ఉంటాం అనమాట. చాలా బాగా చెప్పినారు మేడం. అట్లా అందరూ ఇప్పుడు ఎంతమంది మాట్లాడుకుంటే అంత కర్మ వీళ్ళకి తగ్గిపోతూ ఉంది, వీళ్ళు మెల్లమెల్లగా రిలాక్స్ అవుతూ ఉంటారు. అట్లా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పార్వతి మేడం. చెప్పండి మేడం. హలో మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. మీరు అదే ధ్యానానుభవాలు పంచుకుంటారని పిలుస్తున్నాను. అవును మేడం, నాకు అసలు ఎందుకంటే నాకు అసలు ఇదే ఉండదు అనమాట. చేద్దామంటే ఆ ధ్యానం సైడ్ పోవడానికి అసలు నాకు థాటే రాదు. చేద్దామని చాలా ఇంట్రెస్ట్, కాకపోతే చేద్దామని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత నాకు దూరంగా ఉంటది ధ్యానం. గ్రూప్ లో రోజు కనెక్ట్ అవ్వండి మేడం. గ్రూప్ లో కనెక్ట్ అయితే మనకు యోగా ఉంటుంది. యోగా చేయగానే కొంచెం శరీరం అనేది అలసిపోతుంది కదా, ధ్యానం కూడా చక్కగా కుదురుతుంది. నెక్స్ట్ ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత రోజుకు మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తారు. ఈ రోజు శనివారం ఏంటంటే ప్రత్యేక కార్యక్రమం అనమాట. రోజు ఇలాగే ఏమీ ఉండదు, ప్రతి శనివారం ఉంటుంది. శుక్రవారం మాత్రము సమగ్ర జీవన శైలి. ఆ రోజు ఆహార నియమాల గురించి, వాటి గురించి, ముద్రలు ఇలాంటివి వస్తాయి అనమాట, ఆరోగ్యం గురించి. అలా రోజు చేసుకోండి, జాయిన్ అవ్వండి. సత్సంగంలో నాకు కూడా ధ్యానం అంటే అసలు ఎందుకో ఇంట్రెస్టే, బట్ అది మాత్రం నాకు మనసు ఎక్కదనమాట, మనసుకి అంటే ఎక్కదు. మీరు ఒంటరిగా ఉన్న దానికంటే గ్రూప్ లో కనెక్ట్ అయితే బాగా చేసుకోగలుగుతారుగా మేడం. ఇలా ప్రయత్నం అయితే చెయ్యండి రెగ్యులర్ గా. ఓకే మేడం, అలాగే మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ మనకేంటంటే ఇప్పుడు ఉదయము అదే దాదాపు మనకు 5 to 7 అంటాము. ఒక 10-20 మినిట్స్ పెరిగిద్ది కూడా. అలాగే 11 నుంచి 12 కూడా ఉంటుంది. 11 to 12 కూడా ధ్యానమే ఉంటుంది. అప్పుడు ఇంకేముండదు. రాత్రి ఓకే మాత్రము మనకు రోజుక మాస్టర్ వచ్చి క్లాస్ ఎలాగ చెప్తారు అంటే అక్కడ స్వాధ్యాయం జరిగిద్ది. రోజు ఒక మాస్టర్ వచ్చి మనకు క్లాస్ చెప్తారు. అలాగే ధ్యానం కూడా జరిగిద్ది అనమాట. క్లాసు ఉంటుంది, ధ్యానం ఉంటుంది. మీకు 9 to 10 ఉంటుంది, రాత్రి 9 నుంచి 10. మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అన్ని లింకులు. ఇప్పుడు లింక్ ఎలా వచ్చింది, మీ గ్రూప్లో ఉన్నారా?
ఉన్నాను మేడం. గ్రూప్లో వచ్చేస్తాయి. మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైం కొంచెం గ్రూప్తో కనెక్ట్ అయ్యి చేయడానికి ప్రయత్నం చేయండి. మనసు పోదనేది ఏమి ఉండదు. ఆ మాటని మార్చండి. ఓకే నేను మేడం. చక్కగా చేసుకోగలుగుతున్నాను ధ్యానము అనే ఆలోచన తెచ్చుకోండి. ఎన్నిసార్లు ఇది వస్తే అన్నిసార్లు అది పెట్టండి దాని ప్లేస్. అలాగే మేడం, అలాగే అండి. నేను ట్రై చేస్తున్నాను మేడం, ట్రై చేస్తున్నాను. అందుకే నేను లాస్ట్ లలిత మేడం గారు ఆ టైంలోనే నేను లాస్ట్ ఇయరే నేను చేసుకున్నాను. కాకపోతే నాకేంటంటే ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేక నేను అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. ఎంత టైం దొరికితే అంత టైమే చేయండి మేడం. పరిస్థితులు ఓకే ఎలా మేడం. ఉండని కానీ మన కోసం మనం టైం కేటాయించుకుంటాం కదా! ఇది అంతే కదా! మన లోపలికి మనం ప్రయాణించడము. అంటే మనతో మనము ఆ టైంలో మాత్రమే ఉండగలుగుతాం. అలాగే మేడం, అలాగేనండి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. కొంచెం థ్యాంక్ యూ. మొహమాటం అండి మాట్లాడడానికి, అందుకని. ఏం పర్వాలేదు మేడం. అలా అలా ఏం పెట్టుకోకండి. ఫ్రీగా ఉండండి. ఫ్రీగా మూవ్ అవ్వండి. అందరితో కూడా అలాగే ఉండాలి. అప్పుడే మన చైతన్యం అనేది ఇంకా ఎక్కువ యాక్టివ్ అయితది. చూస్తున్నాను కదా మేడం అందరి యాక్టివిటీ. ఓకే మేడం, అలాగే. అందరూ కూడా ఎంత ఇప్పుడు శ్రీలక్ష్మి గారు చూడండి. ఆమె చాలా యాక్టివ్‌గా ముందుకొస్తున్నారు. ఎంత బాగా పాడుతూ ఉన్నారు. అనురాధ అవునండి, శ్రీలక్ష్మి గారు. విన్నానండి. చాలా మంచిగా అనిపించింది. వయస్సుతో దేనితో ఏమీ సంబంధం ఉండదు మేడం. అక్కడ వాళ్ళు ఓకే. అసలు మర్చిపోతారు. మేము రోజు అనుకుంటామా ఏమైనా ఇప్పుడు నాకు 70 సంవత్సరాలున్నాయి, 80 సంవత్సరాలున్నాయి, లేకుంటే నేను ఆడ, మగ ఇలాంటివి ఏమీ ఉండవుగా మేడం. అలా కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. మేడం ఏమీ చాలా చక్కగా అవ్వరు. పాడారు. తను సమగ్ర జీవన శైలి క్లాస్ కూడా చెప్తున్నారు ఈ మధ్య. ఓకే, ఓకే. ఓకే మేడం. నాకు కూడా ముందుకు కొంచెం రండి. పార్టిసిపేట్ ధ్యానము. చేయండి. కొంచెము ఇంట్లో అలా ఉంది అంటే కొంచెం మన కోసం మనం ప్రశాంతంగా ఉండేది కూడా ఉంటది గదా! ఈ సత్సంగాల వల్ల ప్రశాంతంగా ఉంటాము. ప్లస్ ధ్యానం వల్ల ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటాము. అదే ఇప్పుడు అలాగే ఒక మేడం. మేడము అనురాధ మేడం అని చెప్పారు గదా! ఆ! ఏంటంటే వేరే వాళ్ళ కర్మలు తీసుకోవద్దు మేడం. అవసరం లేనివి మనం మాట్లాడొద్దు. అవసరం ఉన్న వరకే మాట్లాడాలి అలా. అవునండి. ఓకేనండి. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థాంక్ థ్యాంక్ యూ. యూ. మేడం నేను మంచి కథ చెప్తాను మేడం. మంచి కథ. ఎంత టైము? టైం అయిపోయిందా మేడం? పోన్లేండి నెక్స్ట్ వీక్ బెటర్. చెప్పండి. 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 నో మేడం, పాపం అందరికీ ఇబ్బంది. లేదు. లేదు. చెప్పండి మేడం. ఏం పర్వాలేదు. ఇప్పుడే ఇది మీరు చెప్పండి. భగవంతునికి భక్తునికి మధ్య జరిగే ఒక సంభాషణ మేడం. అంబికా దర్బార్ భక్తి. నో మేడం, భగవంతునికి ఎస్ అంబికా దర్బార్ భక్తి. నేను జోక్ చేస్తున్నాను. భక్తుడు చెప్తున్నాడు మేడం, స్వామి ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు, నాకే ఎందుకు ఇలా జరగాలి? భగవంతుడు, ఏం జరిగింది? నా వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి? భక్తుడు చెప్తున్నాడు, ఏం తెలియనట్టు అడుగుతున్నావే, ఆఫీసులో అర్జెంట్ పని ఉందని తొందరగా నిద్ర లేచేందుకు అలారం పెట్టి పడుకున్నాను, అది మోగలేదు, దాంతో నేను లేటుగా లేచాను. భగవంతుడు, అంతేనా? ఇంకా ఉంది, ఈ రోజే ఎప్పుడు మొరాయించిన నా కారు కూడా ఇబ్బంది పెట్టింది, దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది. భగవంతుడు, అంతేగా? భక్తుడు, అప్పుడేనా? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్సుకు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేట్ అయ్యి మరి కాస్త అసహనాన్ని పెంచింది, ఇంకాస్త సమయం కూడా వృధా అయింది. భగవంతుడు, సరే ఇంకా? భక్తుడు, పని ముగించుకుని ఇంటికి వెడుతుండగా స్నేహితుడితో మాట్లాడుతున్న ఫోను సడన్ గా కట్ అవ్వడం, మళ్ళీ చేసేలోపు బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం, ఏంటివన్నీ? భగవంతుడు, అయిపోయాయా? అవ్వలేదు, అసలేంది ఇప్పుడే స్వామి, చాలా అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే సరిగ్గా అప్పుడే ఫ్యాను ఏసీ రెండు ఒకేసారి పనిచేయకపోవడం, ఎందుకు స్వామి నా మీద ఇంత కక్ష నీకు? భగవంతుడు, సరే నే చెప్పబోయేది కూడా జాగ్రత్తగా విను. ఇవాళ పొద్దున్న అలారం మోగితే నువ్వు వెంటనే స్నానానికని బాత్రూమ్కి వెళ్ళేవాడివి, కానీ ఆ సమయంలో అక్కడ ఒక నల్ల త్రాచు పడగ విప్పి సిద్ధంగా ఉంది, అందుకే అది వెళ్ళిపోయాక నువ్వు మేల్కోవాలని అలారం మోగనివ్వలేదు. కారు మోరాయించకుండా ముందే బయలుదేరి ఉంటే ఒక తాగుబోతు నడుపుతున్న ట్రక్ వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగేది. ఇక భోజనం అంటావా, నువ్వు వెళ్ళిన సమయంలోనే అక్కడ వంటవారు సాంబార్లో ఒక బల్లిని గమనించారు, దాంతో ఆ మొత్తం పారబోసి శుభ్రంగా కడిగి మళ్ళీ సాంబార్ కాచి వడ్డించడం వల్ల లేట్ అయింది. కారులో నీతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి మీ బాస్ దగ్గర నీ పరువు తీయాలనుకున్నాడు, ఆ కుట్రలో భాగమే ఆ ఫోను. ఆ క్షణంలో ఫోను బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్నేమీ చేయలేకపోయాడు. చివరిగా ఫ్యాను ఏసీ అంటావా, అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ రాత్రంతా నువ్వు చీకట్లో గడపాల్సి వచ్చేది.
అవసరం అంటావా చెప్పు? భక్తుడు, స్వామి నా అజ్ఞానాన్ని మన్నించు, నన్ను కాపాడడానికే ఇవన్నీ చేసావని అర్థం చేసుకోలేక నిన్ను నిందించాను, క్షమించు స్వామి అని అన్నాడు. భగవంతుడు, క్షమాపణ అడగడం కాదు, నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో. నమ్ముతూ అనుమానించకు, అనుమానిస్తూ నమ్మకు. ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. మీ దగ్గర ప్రణాళికలు ఎన్ని ఉన్నా మీకు మంచి జరిగే అత్యుత్తమ ప్రణాళిక నేను ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాను. కాబట్టి ఈ సంభాషణను అర్థం చేసుకుంటే మనం కూడా భగవంతుడిని నిందించకుండా ఏది జరిగినా మన మంచిగా అని అనుకుంటూ చక్కగా వెళ్ళిపోతాం. సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంటంటే నిజంగానే మనం ఆయన పైన భారం వేసినప్పుడు ఆయన అన్నిటి నుంచి రక్షిస్తూ ఉంటాడు, కానీ నిజంగా మనము రక్షిస్తున్నాడు అనుకోము, నిందిస్తూ ఉంటాము. అదే అవును. ఇప్పుడు అక్కడ ఆ భక్తుడు కూడా అంతే, అన్నిసార్లు ఒక రోజులో జరగాల్సిన వాటిల్లో ఆ, అన్నిసార్లు కాపాడాడు కదా. కాకపోతే అతనేమో అలా అనుకున్నాడు, కాకపోతే అన్నిసార్లు భగవంతుడు కాపాడాడు. మనం చాలా అనుకుంటాం మేడం నాకే ఏంటి చెడు జరిగిందని, కానీ ఈ చెడు వెనకాతల ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది. ఇది అవును. భగవంతుడి నిర్ణయం కాబట్టి మనది కాదు కాబట్టి అలా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి, నమ్ముతూ ముందుకు వెళ్ళాలి. అది ఈ అంటే కథలోని మనము సారం. ఇప్పుడు కూడా మనం చేసేది అదే మేడం. అంటే ఇప్పుడు కర్మను ఎవరు తప్పించలేరు అంటారు, కానీ ఉమ్, ఏంటంటే సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఉంటూ మనం అనవసరమైనవి ఏవి చెయ్యకుండా కరెక్ట్గా ఉంటూ అంత ధర్మంగా సత్యంగా ఉన్నప్పుడు మాత్రము కొన్ని అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఒక 100% ఉందనుకోండి, అందులో ఒక పొగలాగా ఇప్పుడు పెద్ద ఉప్పెన రాబోతుంది, అది చిన్నది. ఇప్పుడు పెద్ద కాలే ఇరగబోతుంది, ఆ వ్యక్తి నడవలేడు, జీవితాంతం అలా బెడ్ పైన పడుకోవాల్సింది. అతని గోరుకి ఏదో చిన్నది రాయి లాంటిది తగిలి ఆ రక్తం వచ్చి అక్కడ ఆగిపోతుంది, ఇంకా ఆ కర్మ అక్కడతో క్లియర్ అవును. అయిపోతుంది. అలా అనమాట. అంటే భగవంతుడిని తలుచుకుంటూ పావు కరిచే చోట తేలు కరుస్తుంది, అంతే తేడా. చీమ కరవడం కరుస్తుంది, తప్పదు, తేలు కాదు, చీమ. కరవడం తప్పదు, కరవడం చీమ అనేది కరుస్తుంది, తప్పదు. పాము చీమ పాము కరుస్తుంది, ప్లేస్ లో తేలు చీమ కరుస్తుంది, ఏదో కరుస్తుంది అంటారు. అలాగా. బాగుంది మేడం, కాబట్టి చాలా చాలా చక్కగా చెప్పినారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అంటే ఇది నలుగురు విని వాడు కూడా పాటిస్తారని ఇలాంటివి చెప్పడం సేకరించి. మనము ఓకే. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో ఉంటూ ఇవన్నీ పాటించుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ఏది కూడా చెయ్యాలన్నా మనకు లోపల నుంచి ఆ హృదయము, ఆత్మ, మనసు ఏది ఒప్పుకోదు కాబట్టి అన్నీ ఒకే స్థితిలో ఉంటాయి కాబట్టి అలాంటి అనవసరమైనవి చెడు పనులు అలాంటివి ఏమీ చెయ్యం కాబట్టి మనకు ఇలా క్లియర్ అవుతాయి. మీరు చెప్పినట్టు పాము కుట్టాల్సిన ప్లేస్లో చీమ కుట్టి అదే. అయిపోతుంది అలా. శ్రీలక్ష్మి పాము మేడం కుట్టాల్సిన చాలా బాగా ప్లేస్ లో చెప్పారు. గండు చీమ కుడితే మాత్రం ప్రాబ్లమే థ్యాంక్ యూ. ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ విషయం ఏదో ప్రతి మేడం ఒక్కరు అలాగా. ఆ? ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం గుర్తుంచుకోవాల్సిన విషయం, భగవంతుడు ఏది చేసినా మన మంచికే అనేది. అంతే అనుకుంటా. ఏంటి నాకే ఇవన్నీ రాసాడా, ఎందుకు ఇలా చేశాడు అని. ఒకటి కర్మఫలమైన ఆయన ఏ చేసినా మన గురించి కూడా. ఎందుకంటే పార్వతి తల్లి, పరమేశ్వరుడు తండ్రి, తల్లిదండ్రులు ఎప్పుడు మనకి అపకారం చెయ్యరు కదా. అలా అనుకుని ముందుకెడితే అవన్నీ నిందించక్కర్లేదు, మన కర్మని మనమే నిందించుకోవాలంతే. అది. మాస్టర్స్ మేడం ఇంత థ్యాంక్ యూ, చక్కగా మంచిగా చెప్పినందుకు చెప్పారు. ఒకసారి మేడంకి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ, వింటున్న వాళ్ళకి, చెప్తున్న వాళ్ళకి, మీ అందరికీ, ఈ మహావతార ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాల్లో ముగించుకుందాము. ఎవరైనా ఉంటే అంటే ఇంకా అనుభవాలు పంచుకోవాలనుకున్న, ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నా కూడా ముందుకు రావచ్చు మాస్టర్స్. లేదు అంటేనేమో నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. అయ్యో ఇంత లేటా? పాడండి మేడం. అంతులేని ఆశలున్న అంతరంగమా, ఊహలలో తేలుతున్న ఓ విహంగమా, అంతులేని ఆశలున్న అంతరంగమా, ఊహలలో తేలుతున్న ఓ విహంగమా, స్వార్థానికి నీ లోపల స్థానము కల్పించకు, సొంత లాభముకై పరుల సౌఖ్యము కబలించకు, స్వార్థానికి నీ లోపల స్థానము కల్పించకు, సొంత లాభముకై పరుల సౌఖ్యము కబలించకు,
ఆనందం ఎదురైనా ఆవేదనకెరాయినా, ఆనందం ఎదురైనా ఆవేదనకెరాయినా, చిరునవ్వే చిందని చిరుత మనసు పెరుగని, చిరునవ్వే చిందని చిరుత మనసు పెరుగని, నీ వృది అనురాగపు గది నిజమిదియే తెలుసుకో, నీ వృది అనురాగపు గది నిజమిదియే తెలుసుకో, నిర్మల మగు మమత తోడ నిరంతరము మసులుకో, నిర్మల మగు మనసుతో మమత తోడ నిరంతరము మసులుకో, అంతులేని ఆశలున్న అంతరంగమా, ఊహలలో తేలుతున్న ఓ విహంగమా, అంతులేని ఆశలున్న అంతరంగమా, ఓ విహంగమా, అంతరంగమా, ఓ విహంగమా. థ్యాంక్ యూ మాస్టర్స్. బాగా పాడారు సుమా, చక్కగా. బాగా పాడారు. మీరు అసలు ఎంత చక్కగా డెవలప్ అవుతున్నారంటే ఇవిడ ఎంత బాగా పాడారో. రాదు 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 అన్న ఆవిడే ఎంత చక్కగా పాడుతున్నారు. అలా మొదలు పెట్టాం మేడం. సూపర్ వెరీ మేడం, గుడ్ చాలా మేడం, బాగా పాడారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో బాగా మచ్. పాడారు మేడం. ఇంకోటి కూడా రాసి ఉండే కానీ ఇంకా టైము 8 అవుతుంది మేడం, మళ్ళొకసారి చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి కూడా ఇంతవరకు ఓపిక్గా క్లాస్లో ఉండి పార్టిసిపేట్ చేసినందుకు, విన్నందుకు మీ అందరికీ శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహోత్తర్ ఫౌండేషన్ వాళ్ళకి కూడా, రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు 11 గంటల క్లాసులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.